9వ అధ్యాయం సంఘములో పరిశుద్ధాత్ముని కార్యాలు. మానవ విమోచన కొరకు అవసరమైన మహారక్షణ యజ్ఞాన్ని సకల లేఖనాల ప్రకారం నెరవేర్చడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అనబడే దైవత్రిత్వములో ద్వితీయ వ్యక్తి అయిన కుమారుడు నేరుగా వ్యక్తిగతంగా మానవ చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం జోక్యం చేసుకున్నాడు. ఆయన ప్రత్యక్షంగా మానవ జాతితో వ్యవహారం నెరిపిన కాలం 33.5 సంవత్సరాలు. ఆయన మరణించి పునరుద్ధానుడై ఆరోహణుడై తండ్రి వద్దకు వెళ్ళిపోవడంతో కుమారుడు నరజాతితో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉండి క్రియ చేసే అధ్యాయానికి తెరపడింది. క్రీస్తు ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడయ్యాక 10 దినాల తర్వాత మానవజాతి చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. పెంతెకోస్తు పండగ నాడు దైవత్రిత్వములోని 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగివచ్చాడు. అంతకుముందు పాత నిబంధన కాలములో యెహోషువ, సౌలు, దావీదు మొదలైన భక్తుల మీదకి ఆయన పలుమార్లు దిగివచ్చాడు. అయితే పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మ దిగిరావటానికి పాత నిబంధన కాలంలో దావీదు మీదకి దిగిరావటానికి చాలా తేడా ఉంది. ఆయన ప్రాచీన కాలంలో ఆయా భక్తుల మీదకి వారిని కొన్ని కార్యాల కోసం బలపరచడానికి వస్తూ వెళుతూ ఉండేవాడు. అంతేకాదు, ఆయన వారిలో నివసించాడని కూడా లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కీర్తనలు 51:11, 1 పేతురు 1 అధ్యాయం 10-11. అయినా క్రొత్త నిబంధన కాలం ప్రారంభమైన తర్వాత పరిశుద్ధాత్మ దిగి రావటం చాలా ప్రత్యేకమైన సంఘటన అని మనం గ్రహించాలి. లేఖనాలు సాక్ష్యమిస్తున్నప్పటికీ క్రీస్తు మహిమ పరచబడక ముందు ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. యోహాను సువార్త 7:39 అని కూడా లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. అందుచేత పెంతెకోస్తు పండగ దినానికి మునుపు పరిశుద్ధాత్మ దిగి రావటానికి, పెంతెకోస్తు పండగ నాడు దిగి రావటానికి నడుమ చాలా వ్యత్యాసం ఉన్నదని మనం గ్రహించాలి. ఈ తేడా అన్నది ఎందుకో ఉన్నది. ఆత్మ దిగిరావటం వెనుక ఉన్న ఉద్దేశంలోనే ఆ తేడా ఉంది. పాత నిబంధన కాలములో దిగివచ్చినప్పుడు లేని ఒక నూతన ఉద్దేశం ఏదో పరిశుద్ధాత్మ దేవునికి పెంతెకోస్తు దినాన ఉన్నది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు ఒక మహావిస్తృతమైన కార్యక్రమాన్ని చేపట్టడానికి దిగివచ్చాడు. ఆయన ఇక ఈ లోకంలోనే నిలకడగా నివాసముండి యేసుక్రీస్తు కొరకు ఒక పెండ్లి కుమార్తె సంఘాన్ని నిర్మాణం చేయటానికి వచ్చాడు. ఆ సంఘ నిర్మాణానికి ఎన్ని వేల సంవత్సరాలైనా పట్టనివ్వండి, ఎంతకాలమైనా సరే ఆయన ఓపికగా ఈ భూమి మీదే ఉండి ఒక సంఘాన్ని నిర్మిస్తాడు. సంఘ నిర్మాణం సంపూర్ణంగా జరిగిన తర్వాతనే ఆయన సంఘాన్ని తీసుకొని తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళి ఆ పరమ ఇస్సాకుకు ఈ మహిమగల వధువును రిబ్కాను సమర్పిస్తాడు. అందుచేత పాత నిబంధన కాలంలో భక్తుల మీదకి ఆత్మ దిగి రావటం వేరు, పెంతెకోస్తు పండగ నాడు ఆయన దిగి రావటం వేరు. పెంతెకోస్తు నాడు దిగి వచ్చిన తర్వాత ఆత్మదేవుడు ఇక సంఘయుగం అంతటిలో భూమి మీదే ఉంటాడు. ఉండి తన మీద మోపబడిన బాధ్యతను, అంటే సంఘవధువును నిర్మించే కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. త్రిత్వములోని ద్వితీయ వ్యక్తి మానవ విమోచన కొరకు అవసరమైన ఖరీదును చెల్లించడానికి వచ్చాడు. ఇప్పుడు విమోచన ఖరీదనం చెల్లించబడింది కనుక ఆ యజ్ఞం ప్రభావంతో మనుషులను రక్షణార్థమైన అనుభవ జ్ఞానంలోనికి నడిపించి వారిని ఏక శరీరంగా క్రీస్తుకు పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచే గురుతర బాధ్యతను నెత్తిన వేసుకుని పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు నాడు దిగివచ్చాడు. ఈ మహా కార్యక్రమాన్ని నెరవేర్చడానికి అవసరమైన సకల కార్యాలు పరిశుద్ధాత్ముడే చేయాలి. పరిశుద్ధాత్ముడే చేస్తాడు. ఎందుకంటే ప్రస్తుత యుగంలో నరజాతి మధ్యలో నివసిస్తూ నరులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక తండ్రి, కుమారుడు ఏమైనా భూమి మీద చేయదలుచుకున్నా పరిశుద్ధాత్మ ద్వారా చేయవలసిందే. ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇమ్మానుయేలు పరిశుద్ధాత్మ దేవుడే. శరీరధారిగా ఉన్న కాలంలో దైవకుమారుడు మనుషుల మధ్యలో ఎలా సంచరించి కార్యం జరిగించాడో అలాగే ఈనాడు పరిశుద్ధాత్ముడు భూమి మీద వ్యక్తిగతంగా సంచరిస్తూ కార్యం చేస్తూ ఉన్నాడు. సంఘకనిక నిర్మాణానికి అవసరమైన పనులన్నీ ఆయనే చేస్తాడు. అందుకే ఈ క్రొత్త నిబంధన యుగాన్ని పరిశుద్ధాత్మ యుగం అని మనం వ్యవహరించవచ్చు. ఇంతకు పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద జరిగించే కార్యాలు ఏమిటి?
సావధానంగా పరిశీలిద్దాం రండి. నూతన జన్మ. ఒక వ్యక్తిలో దేవుని రక్షణ అనేది అతడు నూతనంగా తిరిగి జన్మించడంతో తిరిగి ప్రారంభమవుతుంది. ఈ నూతన జన్మ అనే అనుభవాన్ని ఒక వ్యక్తి అనుగ్రహించేవాడు పరిశుద్ధాత్ముడే. నూతనంగా తిరిగి జన్మించవలసిన ఆవశ్యకతను నికోదేముతో తెలియజేస్తూ యేసునాథుడు ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు అని ప్రస్తావించాడు. యోహాను సువార్త 3:8. ఒక వ్యక్తి తన పాపాలను గురించి పశ్చాత్తాపపడేలా అతన్ని ప్రేరేపించేవాడే పరిశుద్ధాత్ముడు. యోహాను 16:8. అలా ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు అతన్ని క్రీస్తు రక్తం క్రిందికి తీసుకువచ్చి అతనికి నూతన స్వభావం కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు. తీతు 3:5. ఇలా ఒక వ్యక్తిని రక్షణ అనే అనుభవంలోనికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నప్పుడే అతడిలో మరొక కార్యాన్ని కూడా ఆయన జరిగిస్తాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏమిటో ఈనాడు చాలామంది బోధకులకు సైతం అగోచరంగా ఉంది. అసలు ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏమిటో 1 కొరింథీ 12:13 తేటగా తెలియజేస్తుంది. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరమును ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. అది సంగతి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను క్రీస్తు శరీరములోనికి జొప్పించడం, అంటుకట్టడం, ప్రవేశపెట్టడం అన్నమాట. ఈ కార్యం ఒక వ్యక్తి క్రీస్తు శరీరములోనికి అంటుకట్టే అద్భుత కార్యం పరిశుద్ధాత్ముడు ఎప్పుడు చేస్తాడు? నిస్సందేహంగా అతడు నీటి బాప్తిస్మం పొందినప్పుడే ఈ కార్యం జరుగుతుంది. కాబట్టి అతని అనగా పేతురు వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అపోస్తుల కార్యములు 2:41. ఆ 3,000 మంది ఎందులో చేర్చబడ్డారు? అనుమానం లేదు, క్రీస్తు శరీరములో చేర్చబడ్డారు. ఎవరి ద్వారా చేర్చబడ్డారు? నిస్సందేహంగా పరిశుద్ధాత్మ ద్వారానే చేర్చబడ్డారు. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది సువార్తను నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు అతడిని క్రీస్తు శరీరంలో ప్రవేశపెడతాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని క్రీస్తు శరీరంలోనికి ఎలా ప్రవేశపెడతాడు? తాను ఆ వ్యక్తి హృదయంలోనికి ప్రవేశించడం ద్వారా అతడిని క్రీస్తు శరీరంలో ఒక భాగంగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఒక ఊరిలో అంతకు మునిపే క్రీస్తును అంగీకరించిన విశ్వాసులు ఒక 100 మంది ఉన్నారనుకోండి. ఇప్పుడు క్రొత్తగా సువార్తను విని 101వ వ్యక్తి నీటి బాప్తిస్మం పొందాడు. ఆ వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి హృదయంలోనికి వస్తాడు. దాంతో ఈ క్రొత్త వ్యక్తి తనకు ముందుగా క్రీస్తునందున ఆ 100 మందితో కలిసిపోయి వారితో ఏకదేహం అవుతాడు. ఒకే ఆత్మ, ఒకే ప్రాణం, ఒకే రక్తం ఎన్ని అవయవాలలో నివసిస్తూ ప్రవహిస్తూ ఉంటాయో ఆ అవయవాలన్నీ కలిపి ఒక్క శరీరంగా పిలువబడతాయి. అలాగే పరిశుద్ధాత్మ ఒక్కడే గనుక ఆయన ఎంతమంది విశ్వాసులలో నివసిస్తాడో వారంతా ఒక శరీరం అయిపోతారు. గనుక పరిశుద్ధాత్మ మనలోనికి రావటమే ఆయన మనలను క్రీస్తు దేహంలోనికి చేర్చడం. అంటే పరిశుద్ధాత్మ మనలోనికి రావటమే మనం క్రీస్తు దేహంలోనికి బాప్తిస్మం పొందటం. ఈ కార్యం జరిగిన తర్వాత ఆ వ్యక్తి తప్పకుండా క్రీస్తును గణపరుస్తూ మాట్లాడుతాడు. ఈ అనుభవం కలిగిన తర్వాతే ఒక వ్యక్తి క్రీస్తును తన ప్రభువుగా, తన రాజుగా గుర్తిస్తాడు. ఈ అనుభవం కలిగిన వ్యక్తి క్రీస్తును కించపరుస్తూ మాట్లాడలేడు. ఆయన అనగా పరిశుద్ధాత్మ నన్ను మహిమపరుచును అని క్రీస్తునాథుడు సెలవిచ్చాడు. యోహాను సువార్త 16:14. ఈ విషయం సకల ప్రజలు శ్రద్ధగా అవధరించాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇదివరకే పొందేశాడు. రక్షణ పొందడమే ఆత్మ బాప్తిస్మం పొందటం. అయితే ఈ విషయాన్ని పెంతుకోస్తు వారు ఒప్పుకోరు. పెంతుకోస్తు వారి సిద్ధాంతం ఏమిటంటే పరిశుద్ధాత్మ ఒకరిలో ఉంటే తప్పకుండా అతనిలో కృపావరాలు ఉంటాయి అని. అన్య భాషలు, ప్రవచనాలు ఇత్యాది కృపావరాలు ఎవరిలోనైతే కనబడవో వారు పరిశుద్ధాత్మ లేనివారేనని పెంతుకోస్తు సోదరులు సిద్ధాంతం. భాషలు లేనివాడు ఆత్మ లేనివాడు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని తరచూ చెబుతుంటారు పెంతుకోస్తు బోధకులు. వచ్చిన గొడవంతా ఏమిటంటే ఆత్మను కలిగి ఉండటాన్ని, ఆత్మ వరాలు కలిగి ఉండటాన్ని ఈ సోదరుడు కలగాపులగం చేసి తాము తికమక పడి ఇతరులను తికమక పెడుతున్నారు.
ఈ పెంతుకోస్తు సోదరుల గలిబిలి బోధకు పరిష్కారంగానే దేవుడు 1 కొరింథీ 12వ అధ్యాయం మొదటి 3 వచనాలను రాయించాడు. ఆ వచనాలు ఇవిగో, చిత్తగించండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపించబడితరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ మాటలను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ పౌలు రాస్తున్న విధానం చాలా అసంబద్ధంగా కనిపిస్తుంది. మొదటి వచనంలో ఆయన చెబుతున్న సంగతి ఏంటి? 2-3 వచనాల్లో చెబుతున్న సంగతి ఏమిటి? అసలు ఏమైనా సంబంధం ఉన్నదా? నిజానికి ఆ లేఖన భాగం ఎలా వ్రాయబడితే బాగుండేది? మొదటి వచనం అవగానే 4వ వచనం వ్రాసి విషయం చెప్పుకుంటూ వెళితే బాగుండేది కదూ. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒకడే అంటూ చెప్పుకెళ్ళిపోతే ఎంత బాగుండేది. కానీ అలా రాయకుండా ఆత్మ కృపావరాల సంగతి చెబుతానంటూ మొదలుపెట్టి ఆ సంగతి చెప్పడం మానేసి, మీరు అన్యజనులై ఉన్నప్పుడు ఫలానా విధంగా ప్రవర్తించితిరి అంటాడేమిటి పౌలు? అన్యజనులై ఉన్నప్పుడు ప్రవర్తించినట్టు కాకుండా ఇప్పుడు వేరే విధంగా ప్రవర్తించడం కూడా ఆత్మ కృపావరాలలో ఒకటా? కాదు కదా. మరి ఆత్మ కృపావరాల సంగతి చెబుతానంటూ ప్రారంభించి మళ్ళీ మధ్యలో ఏదో పిడకల వేట మొదలుపెట్టాడేమిటి అపోస్తలుడు? సోదరులారా, శ్రద్ధగా వినండి. అలా కేవలం ఆత్మ కృపావరాలను గురించి మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ వరాలు లేని వాళ్ళెవరికీ పరిశుద్ధాత్మ కూడా లేనట్టేనని విశ్వాసులు అపోహపడే ప్రమాదం ఉంది. అందుకే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అతడిలో కనబడే ప్రాథమిక లక్షణం ఏమిటో ఇక్కడే చెప్పటానికి లేఖన క్రీస్తు పూనుకున్నాడు. ఆయన అసందర్భంగా మాట్లాడటం లేదు. దేవుడిక్కడ సందర్భోచితంగానే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటో దేవుడు మనకు చెప్పవలసింది ఇక్కడే. అందుకే ఆయన చెబుతున్నాడు, దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడు. అది మొదటి లక్షణం. ఎవరి యందైతే పరిశుద్ధాత్మ ఉన్నాడో అతడు యేసును దూషించడానికి ఇష్టపడడు. రెండవదిగా, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభు అని చెప్పలేడు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి యేసుక్రీస్తు నా ప్రభువు, నా రాజు అని ప్రకటిస్తూ ఉన్నాడంటే అతనిలో పరిశుద్ధాత్మ ఉన్నాడన్నమాట. అతడు పరిశుద్ధాత్మ వలననే మాట్లాడుతున్నాడన్నమాట. పరిశుద్ధాత్మను ద్వారా అతడు ప్రేరేపించబడకపోతే క్రీస్తును తన ఏలికగా అతడు అంగీకరించడు. ఈ భూమి మీద క్రీస్తును తమ ప్రభువుగా అంగీకరించి తమ బ్రతుకుల చేత క్రీస్తును ఘనపరిచిన వారెందరో ఉన్నారు. అయితే వారిలో అనేకులు అన్య భాషలతో ఎప్పుడూ మాట్లాడలేదు. అయినా వారు దేవునికి పూర్తిగా సమర్పితులు, ప్రార్థనాత్మ కలిగిన వారు. యేసుని కించపరుస్తూ కలలోనైనా తమ ఊహలోనైనా ఒక మాటైనా పలకలేని వారు. ఒకప్పుడు వారు మూగ విగ్రహాలను ఆరాధించారు. ఎటు పడితే అటు కొట్టుకుపోయారు. సత్యదేవుడైన క్రీస్తును అవమానించి దూషించారు. అయితే వారి అంతరంగ వైఖరిలో అద్భుతమైన మార్పు సంభవించింది. ఒకప్పుడు తాము దూషించిన క్రీస్తును ఇప్పుడు వారు తమ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు. ఒకప్పుడు తాము ఆరాధించిన మూగ విగ్రహాలను ఇప్పుడు తమ హృదయాలలో నుండి సంపూర్ణంగా తొలగించుకున్నారు. ఈ కార్యం వారిలో ఎలా జరిగింది? లేఖనం చెబుతోంది, వినండి. పరిశుద్ధాత్మ వలన. ఈ మాటలు చెప్పిన తర్వాత పౌలు తాను మొదటి వచనములో ఎత్తుకున్న అంశంలోనికి 4వ వచనంలో మళ్ళీ వస్తున్నాడు. అంటే కృపావరాలను కలిగి ఉండటం ఒకటే ఒకడు ఆత్మ కలిగి ఉన్నాడనడానికి సూచన కాదని, యేసును హత్తుకొని ఆయన ఏలుబడిలో జీవించడానికి ఇష్టపడుతున్న ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని పౌలు ఈ వచనాల్లో తేటపరుస్తున్నాడు. అలా తేటపరిచే ఉద్దేశమే గనక పౌలుకు లేకపోతే సందర్భశుద్ధి లేకుండా 1 కొరింథీ 12:2-3 వచనాలలో ఆ మాటలను రాసే అవసరమే లేదు. అందుకే నేను చెబుతున్నాను, యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా తన జీవితానికి రాజుగా అంగీకరించిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నాడు. అలా నివాసం ఉంటూ ఆ వ్యక్తిని పరిశుద్ధాత్ముడు క్రీస్తునాథుని సార్వత్రిక సంఘం శరీరములో ఒక భాగంగా, ఒక అవయవంగా నిలుపుతూ ఉన్నాడు. ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం. అయితే ఒకడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినంత మాత్రాన అతడు పొందవలసిందంతా పొందేశాడని అర్థం కాదు.
దేవుడు అతనికి సిద్ధపరిచిన ఆశీర్వాదం ఇంకా ఎంతో ఉంది. పరిశుద్ధాత్ముడు అతనిలో జరిగించవలసిన కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందవలసిన అనుభవాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆత్మ బాప్తిస్మం తరువాత ప్రతి విశ్వాసి పొందవలసిన మరో అత్యవసర అనుభవం పరిశుద్ధాత్మాభిషేకం. చాలామంది బోధకులు పరిశుద్ధాత్మాభిషేకాన్ని, ఆత్మ బాప్తిస్మాన్ని ఒకే అనుభవంగా ఎంచి పొరపడుతూ ఉన్నారు. నిజానికి ఆత్మ బాప్తిస్మం వేరు, ఆత్మాభిషేకం వేరు. ఆత్మ బాప్తిస్మం అంటే అబ్బా తండ్రి అంటూ మొరపెట్టే ఆత్మ మనలోనికి రావటం. పరిశుద్ధాత్మ మనలోనికి రావడం ఆత్మ బాప్తిస్మం అయితే, ఆత్మ మన మీదికి రావడం ఆత్మాభిషేకం అవుతుంది. గలతీ 4:6లో పరిశుద్ధాత్మ మనలోనికి రావటాన్ని గురించి చెప్పబడింది. అయితే అపోస్తుల కార్యాలు 1:8లో పరిశుద్ధాత్మ మన మీదికి రావడాన్ని గురించి చెప్పబడింది. ఈ రెండు వేరువేరు అనుభవాలు. ఆత్మ మనలోనికి రావటం వేరు, ఆత్మ మన మీదికి రావటం వేరు. పరిశుద్ధాత్ముడు నీటితో పోల్చబడ్డాడు. దాహం వేసినప్పుడు మనం నీళ్లు త్రాగుతాం, అప్పుడు నీళ్లు మనలోనికి వస్తాయి. అయితే పరిశుద్ధాత్మ నూనెతో కూడా పోల్చబడ్డాడు. ఒక వ్యక్తిని రాజుగా గాని యాజకునిగా గాని అభిషేకించవలసి వచ్చినప్పుడు అతని తల మీద నూనె పోయబడుతుంది. నూనె తల మీదకి వస్తుందే గాని లోనికి వెళ్ళదు. అలాగే పరిశుద్ధాత్ముడు ఒకసారి నీటి వలె మనలోనికి వస్తాడు, మరోసారి ఆయన నూనె వలె మన మీదికి వస్తాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది. మనలను రక్షించడానికి ఆత్మ మనలోనికి వస్తాడు. మనలను శక్తివంతులైన క్రీస్తు యోధులుగా తయారు చేయడానికి పరిశుద్ధాత్ముడు మన మీదికి వస్తాడు. ఆత్మ బాప్తిస్మం రక్షణార్థమైనది. ఆత్మాభిషేకం మనలను బలవంతులుగా చేయడానికి అనుగ్రహింపబడుతుంది. అభిషేకం లేకపోతే కలిగే నష్టమేమిటి? ఆ వ్యక్తి ఆత్మీయ విషయాల్లో బలహీనుడుగా ఉంటాడు. అతడు తన మట్టుకు తాను రక్షింపబడతాడు గాని దేవుని కోసం శూరకార్యాలు చేయలేడు. అందుచేత పరలోకంలో ఉన్నత బహుమానాలు అందుకోలేడు. అంతేగాని అభిషేకం పొందని వాడు పరలోకానికి వెళ్ళడని, అభిషేకం లేని ప్రతి వ్యక్తి నరకానికి వెళతాడని మనం బోధ చేయకూడదు. రక్షణ క్రీస్తు రక్తం ద్వారా కలుగుతుంది. రక్షణానుభవంలో ప్రధాన పాత్ర వహించేది దేవుని గొర్రెపిల్ల రక్తం. ఆ తర్వాత ఆ విశ్వాసి ఎదుగుదలలో ప్రధాన పాత్ర పరిశుద్ధాత్మునిది. పరిశుద్ధాత్మను పొందిన వాడే రక్షింపబడును అని బోధ చేస్తే అది తప్పుడు సిద్ధాంతం, రాంగ్ డాక్ట్రిన్ అవుతుంది. పరిశుద్ధాత్మాభిషేకం అవసరమే కానీ రక్షణ కోసం కాదు. మనం శక్తిమంతులం కావటానికి అది అవసరం. ఈ విషయం అర్థం కానందు చేతనే పెంతెకోస్తు వారు ఇతర సంఘాల వారిని క్రీస్తునందు తమ సోదరులుగా గుర్తించలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు. పెంతెకోస్తు వారు అత్యవసరంగా మేల్కొనాలి. పరిశుద్ధాత్మాభిషేకం పొందని వారు కూడా క్రీస్తునందు తమ సోదరులేనని పెంతెకోస్తు వారు గ్రహించాలి. అయితే వారు తమ బలహీన సోదరులని గుర్తించి పెంతెకోస్తేతర సంఘాల వారందరూ ఆత్మాభిషేకాన్ని పొంది బలవంతులు కావాలని ప్రార్థించాలి. పరిశుద్ధాత్మాభిషేకం కలిగిన సంఘాలు, ఆత్మాభిషేకం అవసరమని తెలియని సంఘాలు ఒకరినొకరు అంటరాని వారుగా చూసుకోవడం తక్షణం మానేసి దైవ ప్రేమలో, దేవుని సత్యములో అందరూ ఏకం కావాలి. ఇదే యెహోవా వాక్కు. రక్షణ పొందడమే ఆత్మను పొందడమా? ఇంతవరకు నేను ఆత్మాభిషేకం లేని వారిని కూడా ప్రేమించి సహోదర భావంతో చూడమని పెంతెకోస్తు వారికి నచ్చజెప్పాను. కానీ పెంతెకోస్తు వారిని తమ సోదరులుగా అంగీకరించడానికి ఇతర సంఘాలు ఇష్టపడరని నాకు తెలుసు. ఈనాడు చాలామంది క్రైస్తవుల దృష్టికి పెంతెకోస్తు వారంటే ఏదో గ్రహాంతర జీవులలాగానో వింత జంతువులలాగానో కనిపిస్తారు. ఆ పెంతెకోస్తేతర సంఘాల నాయకులు తమ సంఘాలకు నూరు పోసిన అభిప్రాయాలు అటువంటివి. మరి రక్షణ పొందినప్పుడే ఆత్మ మనలోనికి వచ్చేశాడని లేఖనం తేటగా చెబుతుంటే మళ్ళీ మనం పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి పొందాలని ఈ పెంతెకోస్తు వారు చెప్పటమేమిటి? ఆ బోధ నమ్మకండి, అది దయ్యాల బోధ. పెంతెకోస్తు వారి బోధను నమ్మారంటే మీలోనికి దయ్యాలు వచ్చేస్తాయి అంటూ అనేక మంది బోధకులు తమ సంఘాలలోని విశ్వాసుల మనస్సులలో పెంతెకోస్తు వారి పట్ల విద్వేషాన్ని నూరిపోశారు. దీనికి ముఖ్య కారణం అసలు ఆత్మాభిషేకం అనేది రక్షణకు వేరైన ఒక అనుభవం అని వారికి తెలియకపోవడమే. ఆయన ఇంకనూ రాలేదు. అపోస్తలుల కార్యాలు 19:1లో పౌలు భక్తుడు ఎఫెసీ పట్టణంలోని శిష్యులను
వీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ప్రశ్నించాడు. వాళ్ళు యోహాను శిష్యులని, వాళ్ళ అనుభవం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఫలానా మెట్టు మీద ఉన్నాయని పౌలుకు వారిని గూర్చి అసలు ఏమీ తెలియక ముందే ఆ ప్రశ్న అడిగాడు. ఆలోచించండి, క్రీస్తునందు విశ్వసించిన ప్రతి వ్యక్తి మీదికి పరిశుద్ధాత్మ ఆటోమేటిక్గా దిగి వస్తాడని, ఇక రక్షణ పొందిన విశ్వాస పొందవలసిన అనుభవం ఇంకేమీ లేదని బ్రదర్ అని వారు చెబుతున్న బోధ ఒకవేళ సత్యమే అయితే పౌలు ఆ ప్రశ్న ఎందుకు అడగాలి? ఆ విశ్వాసులు క్రీస్తునందు విశ్వసించారని పౌలుకు తెలుసు. అందుకే మీరు విశ్వసించినప్పుడు అంటున్నాడు పౌలు. వారు విశ్వసించారని పౌలుకు తెలిసినప్పుడు వారు తప్పకుండా పరిశుద్ధాత్మను పొందిన వారే అయి ఉంటారని పౌలు అనుకోవాలి కదా. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ప్రత్యేకంగా పౌలు ప్రశ్నిస్తున్నాడేమిటి? వారు యోహాను శిష్యులు గనక పౌలు అలా అడిగాడని సహోదర సంఘాలలోని సోదరులు వివరణ ఇస్తారేమో. అయితే వారు యోహాను శిష్యులని తెలుసుకోక ముందే పౌలు ఆ ప్రశ్న వేశాడని మనం మర్చిపోకూడదు. వారిని గూర్చిన కనీస పరిచయమైనా లేకముందే పౌలు ఆ ప్రశ్న అడిగాడు. అంటే విశ్వసించిన వారందరూ పరిశుద్ధాత్మను పొందిన వారు కాదు అన్నది పౌలు సిద్ధాంతమై ఉండాలి. ఈ సత్యాన్ని మనకు తేటగా నేర్పించడానికి లేఖనములో ఒక సంఘటన కూడా నమోదు చేయబడింది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 7 పరిచారకుల్లో ఒకడైన ఫిలిప్పు సమరయ పట్టణంలో చేసిన సువార్త పరిచర్యను గురించి వ్రాయబడింది. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదికి ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. ఆ మాటలు గమనించారా? సమరయలోని విశ్వాసులు సువార్త విన్నారు, దేవుని వాక్యాన్ని అంగీకరించారు, బాప్తిస్మాన్ని కూడా పొందారు. అయినా ఇంకనూ పరిశుద్ధాత్మ వారిలో ఎవని మీదికి దిగి ఉండలేదు. పరిశుద్ధాత్మ దిగి రాకుండా వారు దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించారు? క్రీస్తు అధికారానికి లోబడి ఆయన మాట ప్రకారం బాప్తిస్మం ఎలా పొందారు? 1 కొరింథీ 12:3 ప్రకారం పరిశుద్ధాత్ముడు వారిలోనికి వస్తేనే తప్ప ఈ పనులు జరగవు కదా. అవును, నిజమే. పరిశుద్ధాత్ముడు అంతకు మునుపే వారిలోనికి వచ్చేశాడు, కానీ వారి మీదికి ఇంకా ఆత్మ దిగి రాలేదు. అందుచేత రక్షణ పొందటమే పరిశుద్ధాత్మను పొందటం కాదని, పరిశుద్ధాత్మను పొందటం అనేది రక్షణానుభవం తర్వాత వేరుగా మరొక సందర్భంలో మనం ప్రత్యేకంగా పొందవలసిన ఒక అనుభవం అని తేటగా లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. వాళ్ళు సమరయులు గనక ఒక ప్రత్యేకమైన సందర్భంగా దేవుడు అలా జరిగించాడని, ఆ అనుభవాన్ని సార్వత్రిక సంఘానికి అన్వయించకూడదని కొందరు సోదరులు కొత్త పాయింట్ లేవదీస్తారు. అదంతా వాళ్ళ బోడి కామెంటరీ మాత్రమే, అది లేఖనం కాదు. లేఖనములు అలా చెప్పబడలేదు. సమరయులు మొదట రక్షింపబడ్డారు, ఆ పిమ్మట కొంతకాలం గడిచాక పరిశుద్ధాత్మను పొందారు. అందుచేత రక్షణ పొందడమే పరిశుద్ధాత్మను పొందటమని ఎవరూ సిద్ధాంతీకరించకండి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ప్రశ్నిస్తున్న పెంతుకోస్తు వారిని ఎవరూ శత్రువులుగా పరిగణించకండి. రక్షింపబడిన వారందరూ పరిశుద్ధాత్మాభిషేకం కోసం ఆశించండి, వేగిరపడండి, ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఇదే యెహోవా వాక్కు. అలా ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ కోసం అడిగి పొందాలని యేసునాథుడు స్వయంగా నేర్పించాడు. పరలోకముందున మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. లూకా 1:13. పరిశుద్ధాత్మను నాలోనికి పంపుము అని విశ్వాసి అడగక ముందే ఆత్మదేవుడు అతనిలోనికి తనంతట తానే వచ్చి అతనిలో రక్షణ కార్యాన్ని జరిగించి అతని క్రీస్తు శరీరములో చేర్చుతాడు. పరిశుద్ధాత్మ ఒకని లోనికి రావటం అనేది అతను మారుమనసు పొందినప్పుడు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ కోసం విశ్వాసి ప్రత్యేకంగా పరలోకపు తండ్రిని అడగవలసిన సందర్భం కూడా ఒకటి ఉన్నదని యేసునాథుడు లూకా 11వ అధ్యాయంలో నేర్పిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మాభిషేకం కొరకు విశ్వాసి ప్రార్థించే ఘట్టం. అలా ప్రార్థించి ఒక విశ్వాసి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందినప్పుడు, పరిశుద్ధాత్ముడు అతని మీదికి అభిషేక తారమే దిగి వచ్చినప్పుడు ఆ విశ్వాసులో దేవుని చిత్త ప్రకారం కలిగే మానవాతీత సూపర్ నేచురల్ ఎబిలిటీసే, సామర్థ్యాలే కృపావరాలు. ఆదిమ సంఘములో పరిశుద్ధాత్మ కృపావరాలు సమృద్ధిగా పనిచేశాయి.
ఏదో ఒక కృపావరం లేనివారు ఆదిమ సంఘంలో చాలా అరుదుగా ఉండేవారు. మీరు ఏ కృపావరం నందు లోపం లేనివారు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని ప్రశంసించాడు. 1 కొరింథీ 1:7. అయితే ఈనాడు క్రీస్తు సంఘం ఆధ్యాత్మిక దారిద్ర్యంలో మగ్గుతుంది. ఈనాడు 100కి పైగా మత శాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటిలో ఏవో కొన్ని పెంతుకోసు సంఘాలు తప్ప మిగతా సంఘాలన్నీ కృపావరాలు లేని సంఘాలే. మీ సంఘాలలో అన్య భాషలు, ప్రవచనాలు, స్వస్థతలు మొదలైన కృపావరాలు ఎందుచేత లేవు అని అడిగితే, కృపావరాలు ఇప్పుడెక్కడివి, అవి ఏనాడో అంతరించిపోయాయి కదా అని జవాబిస్తారు ఆ సోదరులు. పరిశుద్ధాత్మ కృపావరాల కాలం అంతరించిపోయిందని, ఈనాడు కృపావరాలు సంఘములో ఉండవని చెప్పే బోధ క్రీస్తు సంఘ కన్యకకు ఘోరమైన నష్టాన్ని కలిగిస్తున్న ఒక విషపూరిత దుర్బోధ. అబద్ధాలకు జనకుడు పుట్టించిన ఒక ప్రమాదకర దుర్బోధ అది. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును అని 1 కొరింథీ 13:8లో చెప్పబడిన మాటను క్రీస్తు సంఘం వారు, బ్రదరన్ సంఘాల వారు, ఇతర పెంతుకోస్తేతర డినామినేషన్ల వారు తరచూ ఎత్తి చూపుతారు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని లేఖనం మాట్లాడుతున్నది గనక, పూర్ణమైనది రావటం అంటే క్రొత్త నిబంధన రచనతో లేఖనాలు సంపూర్ణం కావటమే అని ఆ బోధకులు వ్యాఖ్యానిస్తారు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని లేఖనం చెబుతున్నది గనక, మొదటి శతాబ్దంలో క్రొత్త నిబంధన వ్రాయటం ముగించబడిన తరువాత సంఘములో అన్య భాషలు, ప్రవచనాలు, స్వస్థతలు నిలిచిపోయాయి అని కొందరు వేదాంతులు సిద్ధాంతీకరించారు. ఆ బోధ పూర్తిగా తప్పు. పూర్ణమైనది రావటం అంటే క్రొత్త నిబంధన పూర్తిగా వ్రాయపడటం అని అర్థం కాదు. అన్య భాషలు అనేవి ఒక విశ్వాసి సొంత క్షేమాభివృద్ధి కొరకే ప్రయోజనకరమని లేఖనం చెబుతున్నది. 1 కొరింథీ 14:4. అన్య భాషలు లేఖనాల రచనలో వాడబడేందుకు దేవుడిచ్చిన వరం అయితే, ఆ రచన ముగించబడ్డాక ఇక అవసరం లేదని దేవుడు ఆ వరాన్ని వెనక్కి తీసుకుంటాడు. వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థనలో వాడుకోవడానికి అనుగ్రహింపబడిన వరం బైబిల్ వ్రాయపడటంలో ఆగిపోవడం ఏమిటి? అందుచేత పూర్ణము కానిది నిరర్ధకమగును అంటే కృపావరాలు నిలిచిపోవుట అని అర్థం చెప్పుకోవచ్చు గాని, పూర్ణమైనది వచ్చుట అంటే మాత్రం క్రొత్త నిబంధన వ్రాయబడటం కాదు. పూర్ణమైనది వచ్చుట అంటే ఏమిటో అక్కడే 12వ వచనంలో చెప్పబడింది. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ముఖాముఖి అనే మాటలు 2 ముఖాలున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఎదురెదురుగా నిల్చొని ఒకరికొకరు పరిశీలించి చూసుకోవటాన్ని ముఖాముఖి చూసుకోవటం అంటారు. విశ్వాసి ఒకనాటికి ముఖాముఖి చూస్తాడట. అంటే ఈ ముఖాముఖిలో ఒక ముఖం విశ్వాసిది, మరి రెండవ ముఖం ఎవరిది? ఇంకెవరిది? ఆ రెండవ ముఖం మన ప్రభువైన యేసుక్రీస్తు ముఖం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. 1 యోహాను 3:2. దేవునికి స్తోత్రం. విశ్వాసి తన ప్రభువును ముఖాముఖి చూడటం అనేది క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు జరిగే మహిమకరమైన సంఘటన. విశ్వాసి తన రక్షకుడైన క్రీస్తును ముఖాముఖి చూసినప్పుడు అతనికి తన ప్రభువుకు ఉన్నటువంటి మహిమ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు అతడిలోని రక్షణానుభవం పరిపూర్ణమవుతుంది. అతడికి మహిమ దేహం ఉంటుంది. కనుక అప్పుడు స్వస్థపరిచే కృపావరం అవసరం ఉండదు. క్రీస్తునాథుడే ఎదురుగా నిలిచి ముఖాముఖి సంభాషిస్తూ ఉంటాడు గనక అప్పుడు ఏ ప్రవచనం అవసరం ఉండదు. అతడు తన ప్రభుతో జరిపే సంభాషణను అడ్డుకుని అంధకార శక్తులేవి అక్కడ ఉండవు గనక ప్రత్యేకంగా అన్య భాషల్లో దేవునితో మాట్లాడవలసిన అవసరం ఉండదు. అందుచేత అప్పుడు కృపావరాలు నిలిచిపోతాయి. ఎప్పుడు? విశ్వాసి తన ప్రభువుని ముఖాముఖి చూసినప్పుడు నిలిచిపోతాయి. అంతేగాని లేఖనాల రచన సమాప్తమైనప్పుడు కృపావరాలు నిలిచిపోయాయని చెప్పడం కేవలం దారుణమైన వక్రబోధ. ఇక్కడ సకల ప్రజలు తేటగా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు ఏ యుగంలో బ్రతికాడో అదే యుగంలో మనము జీవిస్తున్నాం. పౌలుకు వర్తించిన యుగధర్మమే మనకు వర్తిస్తుంది. క్రొత్త నిబంధన యుగధర్మం అనేది లేఖనాల రచన మొదటి శతాబ్దంలో ముగించిన తరువాత ప్రారంభం కాలేదు. నూతన నిబంధన యుగధర్మం అనేది క్రీస్తు శిలువ యజ్ఞంతోనే ప్రారంభమైంది. ఆ ధర్మం పెంతుకొస్తున్నాడు పరిశుద్ధాత్మ దిగి రావడంతో స్థిరపరచబడింది. పెంతుకొస్తున్నాడు పరిశుద్ధాత్ముడు పరమ ఎలియజరుగా ఈ భూమి మీదికి దిగి వచ్చినది మొదలుకొని తిరిగి ఆయన సంఘ వధువుతో పాటు పరలోక పట్టణానికి ఎత్తబడే గడియ దాకా ఉన్నది ఒకే యుగం.
వర్తించేది ఒకే యుగధర్మం. మళ్ళీ ఆ సంఘయుగంలో పౌలు కాలం వేరు, మన కాలం వేరు. పౌలు కాలంలో జరిగినట్టు మన కాలంలో కార్యాలు జరగవు, అలా జరగాలని మనం ఆలోచించకూడదు అని బోధ చేయడం చాలా దుర్మార్గమైన వక్రీకరణ. పౌలు కాలంలో జరిగిన కార్యాలు ఆ తర్వాత కాలంలో జరగవు అని తరువాతి శతాబ్దాలలో జీవించే క్రైస్తవులు పౌలు కాలంలో జరిగిన కార్యాలను చూడాలని, పౌలు పొందిన అనుభవాలు తాము పొందాలని అనుకోకూడదని చెప్పటానికి బైబిల్లో ఎక్కడా ఆధారం లేదు. పౌలు మనము ఒకే యుగంలో జీవిస్తున్నాం. పౌలు కాలంలో కృపావరాలు ఉన్నాయి గనక అవి మన కాలంలోనూ ఉన్నాయి. మనం ప్రభువుని ముఖాముఖి చూసే దినం దాకా అవి ఉంటాయి. దానికి చక్కటి తార్కాణం పాత నిబంధనలో కనబడుతుంది. ఇశ్రాయేలీలు యోర్దాను దాటి వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత మన్నా మానిపోయేను అని లేఖనం చెబుతున్నది. యెహోషువ 5:12. మన్నా అంటే దేవుని వాక్యం అని మనం అనుకుంటాం, కానీ దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. అది మానిపోవటం అనేది జరగని పని. మరి దేవుని ప్రజలు కనాన్లో ప్రవేశించిన తరువాత మానిపోయే లేదా ఆగిపోయే మన్నా ఏమిటి? మన్నా అనే పదానికి ఇదేమిటి అని అర్థం. అది హెబ్రీ భాష. ఇశ్రాయేలీలు ఇదేమిటి మన్నా అని 2 వేరువేరు సందర్భాల్లో ప్రశ్నించారు. అరణ్యంలో పైనుండి ఆహారం కురిసినప్పుడు ఆశ్చర్యపడి ఇదేమిటి అన్నారు. నిర్గమ 16:17. ఆ తర్వాత యెరూషలేము మేడగదిలో దాదాపు 120 మంది శిష్యులు ఆత్మపూర్ణులై అన్య భాషలతో మాట్లాడుతుండగా మరోసారి యూదులు ఇదేమి అన్నారు. అపోస్తుల కార్యం 2:8. మన్నా అంటే దేన్ని చూసినప్పుడు మనుషులు ఆశ్చర్యపడి ఇదేమిటి అని అడుగుతారో ఆ పదార్థం అనే అర్థం. ఆశ్చర్యకరమైన మన్నాలు 2 ఉన్నాయి. దేవుని వాక్యం ఒక మన్నా, పరిశుద్ధాత్మ వరాలు ఇంకొక మన్నా. దేవుని వాక్యం అనే మన్నా నిరంతరం నిలుస్తుంది. అయితే కృపావరాలు అనే మన్నా మాత్రం నిరంతరం నిలువదు. ఒకనాటికి అది నిలిచిపోతుంది. ఎప్పుడో తెలుసా? నూతన నిబంధన ఇశ్రాయేలీలు పరలోక పట్టణంలో అడుగుపెట్టి ప్రభువును ముఖాముఖి చూసిన క్షణాన వరాలు అనే మన్నా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆ మీదట వాటి అవసరం ఉండదు. అంతేగాని ఈ యుగంలో కృపావరాలు పనిచేయడం లేదని ఎవ్వరూ బోధించకండి. కృపావరాలు ఈనాడు ఉన్నాయి, ప్రభు వచ్చే వరకు ఉంటాయి. ఇదే యెహోవా వాక్కు. 10వ అధ్యాయం బాప్తిస్మములను గూర్చిన బోధ. క్రీస్తు సంఘం సజీవరాలతో కట్టబడుతున్న ఒక దేవాలయం వంటిది. 1 తిమోతి 3:14, 1 పేతురు 2:5. పాత నిబంధన కాలంలో సొలొమోను దేవాలయాన్ని కట్టించినప్పుడు మొదట దానికి పునాదులు వేశాడు. 2వ దినవృత్తాంతములు 3:2. అలాగే ఈనాడు పరమ సొలొమోను అయిన క్రీస్తు తాను కట్టిస్తున్న సంఘ దేవాలయానికి కొన్ని పునాదులు వేశాడు. ఈ మందిర నిర్మాణంలో వాడబడుతున్న సరుకులేవి భౌతికమైనవి కావు. కనుక ఈ నూతన నిబంధన మందిర పునాదులు కూడా భౌతికమైనవి కావు. అపోస్తులు బోధించిన సిద్ధాంతాలే క్రొత్త నిబంధన సంఘానికి పునాదులు. అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ఎఫెసీ 2:20. అపోస్తులు బోధించిన సిద్ధాంతాలు ఏవి? వారు వేసిన పునాదులు ఏవి? అపోస్తులు సంఘానికి వేసిన పునాది సిద్ధాంతాలు గ్రహించడం కోసం మనం క్రొత్త నిబంధన లేఖనాలన్నిటినీ సమగ్రంగా పరిశోధించాల్సి ఉంటుంది. అయితే కృపామయుడైన ప్రభు మనకంత శ్రద్ధ గాని సామర్థ్యం గాని ఉండవని ముందే ఎరిగిన వాడే సంఘానికి ఉండవలసిన సిద్ధాంత పునాదులన్నిటినీ ఒకే చోట వ్రాయించాడు. అపోస్తులిక సిద్ధాంత పునాదులను మనకు ఒకే చోట ప్రత్యక్షపరిచే లేఖన భాగం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ లేఖన భాగంలో మొత్తం 6 పునాది సిద్ధాంతాలు వ్రాయబడ్డాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా వివరంగా వ్రాస్తే ఆ ఒక్క అంశమే ఒక ఉద్గ్రంథం అంత అవుతుంది. అయితే ప్రస్తుతానికి నేను ఆ 6 సిద్ధాంతాల్లో 3వది అయిన బాప్తిస్మమును గురించిన బోధ మీద మాత్రమే నా దృష్టిని కేంద్రీకరిస్తాను. ఈనాడు క్రీస్తు సంఘంలో మొత్తం 3 రకాల బాప్తిస్మాలు చలామణిలో ఉన్నాయి. కొందరు చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు. మరికొందరు నీళ్లలో పూర్తిగా మునిగితేనే గాని అది బాప్తిస్మం అవ్వదు అని ముంచడం ఇస్తారు. సాల్వేషన్ ఆర్మీ అనే ఒక్క శాఖ వారు మాత్రం ఒక జెండా కింద ప్రమాణం చేయించి ఇదే బాప్తిస్మం అంటారు. ఇంతకు ఏది సరి అయిన బాప్తిస్మం? ఏ బాప్తిస్మం లేఖనానుసారమైనది? ఒకవేళ ఈనాడు పౌలు పేతురు వంటి అపోస్తులుడు గనక జీవించి ఉంటే వారు ఏ రకమైన బాప్తిస్మం ఇచ్చేవారు? పౌలే ఈనాడు బ్రతికి ఉంటే
తన సేవలో రక్షింపబడే నూతన విశ్వాసులకు చిలకరింపు ఇస్తాడా, లేక ముంచడం ఇస్తాడా, లేకపోతే అటు ఇటు కాకుండా జెండా క్రింద బాప్తిస్మం ఇస్తాడా? ఆనాడు అపోస్తులు ఏం చేశారో అదే ఈనాడు మనం చేయాలి. ఆదిమ అపోస్తుల బోధనలకు, వారు నెలకొల్పిన కట్టడలకు భిన్నంగా మనం పనిచేయడానికి వీల్లేదు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఆ బోధ నిమిత్తము మీరు పోరాడవలనని యూదాభక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంతకు బాప్తిస్మాల విషయంలో లేఖనం ఏమి చెప్తున్నది? ఏదైనా ఒకటే లేండి బ్రదర్, చిలకరింపైనా ముంచడమైనా ఒకటే. అసలు బాప్తిస్మం తీసుకోకపోయినా మనుషులు పరలోకానికి వెళతారు. బాప్తిస్మం అనేది కేవలం మనం శరీరంతో జరిగించే ఒక బాహ్యమైన క్రియ మాత్రమే కదా. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనం క్రియల ద్వారా రక్షణ పొందలేం. బాప్తిస్మం అనేది ఒక క్రియే కదా, కనుక దాని వలన రక్షణ పొందలేం. హృదయంలో యేసు ప్రభువు మీద ఒక వ్యక్తి విశ్వాసం ఉంచితే చాలు, అతను తప్పక రక్షింపబడతాడు. బాప్తిస్మం బాహ్యమైన శరీరాచారాల్లో ఒకటి గనుక దాని గురించి మనం అంతగా పట్టించుకోనక్కర్లేదు అనే బోధకమన్యులు ఈ రోజుల్లో చాలామంది బయలుదేరారు. బాప్తిస్మం అనేది అంత ప్రాముఖ్యమేమీ కాదని బోధిస్తున్న వారు సమాజంలో చాలా గుర్తింపు, ఘనత పొందిన బోధకులు గనక ఈ బోధను గౌరవ దృష్టితో చూస్తూనే నేను కూడా లేఖన కాంతిలో ఈ బోధను పరీక్షించాను. అలా పరీక్షించడానికి లేఖనాల్లో విస్తృతంగా పర్యటించాను. లేఖన భూమిపై నేను సంచరిస్తూ ఉండగా దేవుడు నన్ను హెబ్రీ 6:12లోనికి తెచ్చి నిల్చోబెట్టేశాడు. అక్కడ ఇలా వ్రాయబడింది: కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదాం. నా ఆశ్చర్యానికి అంతులేదు. బాప్తిస్మను గురించిన బోధ అను పునాది అంటున్నాడు లేఖన క్రీస్తు. ఏదైతే నేను ఇంతకాలం ఒక అనవసరమైన శరీరాచారం అనుకుంటూ వచ్చానో దానిని దేవుడు పునాది అని పిలుస్తున్నాడు. పునాదిని నిర్లక్ష్యం చేసి స్థిరమైన భవనాన్ని కట్టగలరా ఎవరైనా? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని లేఖనం ప్రశ్నిస్తోంది. కీర్తన 11:3. అంటే నీతిమంతులు ఏమీ చేయలేరు అని భావం. ఇల్లు కట్టేవారు 2 రకాలని యేసు బోధించాడు. ఒకడు బండ మీద పునాది వేసి కడతాడు, మరొకడు పునాది లేకుండా ఇసుక మీద కడతాడు. యేసు వద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆ మాటలు చొప్పున చేసేవాడే బండ మీద పునాది వేసి ఇల్లు కడుతున్న వ్యక్తిలాగా ఉంటాడని ప్రభువు చెప్పాడు. లూకా 6:46-47. యేసు మాటలు చొప్పున చేయడమే బండ మీద పునాది వేయటం. యేసు మాటలను, యేసు వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి మన జీవితాలను కట్టుకుంటే మన బ్రతుకు ఇసుక మీద కట్టబడిన ఇంటిలాగా ఉంటుంది. 49వ వచనం. యేసు మాటలే బండ పునాది అని చెప్పుకుంటున్నాం కదా, మనకు పునాదిగా ఉపకరించే క్రీస్తు మాటలంటే ఏమిటనుకుంటున్నారు? అవి అపోస్తుల బోధలే. ఎందుకంటే ప్రభు అయిన యేసు రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను అని పేతురు 3:2లో లేఖనం మనల్ని ఖండితంగా హెచ్చరిస్తున్నది. ప్రభు అయిన రక్షకుడు తన అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలే అపోస్తుల బోధ. అదే అపోస్తులు వేసిన పునాది. అపోస్తుల ద్వారా మనకి ఇవ్వబడిన యేసు ఆజ్ఞల ప్రకారం మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోవాలి. అపోస్తుల ద్వారా మనకు అందించబడిన యేసు బోధకు భిన్నంగా మనం మన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటే మన బ్రతుకు పునాది లేని ఇల్లులాగా శోధన కాలంలో కొట్టుకుపోతుంది. అందుచేత పునాదులను మనం నిర్లక్ష్యం చేసి సంఘాలు కట్టడానికి వీలు లేదు. ఒకవేళ అలా కట్టినా ఆ సంఘం, ఆ విశ్వాసులు శోధన కాలంలో స్థిరంగా నిలబడలేక వరదలకు కొట్టుకుపోతారు. పునాదులు ఇంత ప్రాముఖ్యమైనవని లేఖనాలు ఒక ప్రక్క ఎలుగెత్తి ఘోషిస్తూ ఉంటే ఆ పునాదులలో బాప్తిస్మముల గురించిన బోధ కూడా ఒకటని ఆ లేఖనాలే ఖండితంగా ప్రకటిస్తూ ఉంటే బాప్తిస్మాలను గురించి మనం పట్టించుకోనక్కర్లేదని ఎవరైనా ఎలా అనగలరు? పునాదే మనకు అక్కర్లేకుండా పోయిందా? కాదు. బాప్తిస్మముల గురించిన బోధ క్రీస్తు సంఘానికి అత్యంత ప్రాముఖ్యమైనది. ఒక ఇంటికి పునాది ఎంత అవసరమో క్రీస్తు సార్వత్రిక సంఘానికి, ప్రతి స్థానిక సంఘానికి, ప్రతి విశ్వాసికి బాప్తిస్మముల గురించిన బోధ అంత ఆవశ్యకమైనది. ఈనాడు క్రీస్తు శరీరాన్ని విభజిస్తున్న విభేదాలలో
మొట్టమొదటిది బాప్తిస్మ విధాన విషయంలో ఏర్పడిన వివాదమే. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 రకాల బాప్తిస్మాల్లో అసలైన అపోస్తలిక బాప్తిస్మ విధానం ఏమిటో అందరూ గ్రహించి ఆ అపోస్తలిక విధానాన్ని అందరూ అంగీకరించి ఆచరించగలిగితే ఇక దేవుని సంఘములో ఐక్యతకు ఉన్న అతిపెద్ద అవరోధం తొలగిపోతుంది. క్రీస్తు శరీరంలో అవయవాలన్నీ కలిసికట్టుగా ఒక వ్యూహిత సైన్యంగా నిలబడాలంటే మొట్టమొదట బాప్తిస్మ విధానాన్ని గూర్చి ఏర్పడిన వివాదం తొలగిపోవాలి. ఈ విషయంలో మనం కూలంకుషంగా లేఖనాలను పరిశోధిద్దాం రండి. ఒకవేళ చిలకరింపు బాప్తిస్మే లేఖన ప్రకారమైనదని నిరూపించబడితే ఇక ఆ పైన ఎవరూ ముంచడం బాప్తిస్మం ఇవ్వటానికి వీల్లేదు. భూమి మీద ఉన్న విశ్వాసులందరూ ఇంతకుముందు ముంచడాలు జెండా క్రింద బాప్తిస్మాలు పొందిన వాళ్ళందరూ తక్షణమే పిల్లా పాపలతో సహా వచ్చేసి చిలకరింపు తీసుకోవాలి. లేదా ఒకవేళ జెండా క్రింద బాప్తిస్మమే సరైనదని నిరూపణ జరిగితే ఆ వెంటనే సర్వ భూలోకంలోని సకల సంఘాల వాళ్ళు త్వరపడి జెండా క్రిందకు వచ్చి బాప్తిస్మం తీసుకోవాలి. ఇక ఆ మీదట ఈ భూమి మీద ఎవరూ చిలకరింపు కానీ ముంచడం కానీ తీసుకోవటానికి వీల్లేదు. ఒకవేళ పై 2 కాకుండా ముంచడం బాప్తిస్మమే వాక్య ప్రకారమైనదని రుజువైతే ఇక వెంటనే ఈ భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి క్రైస్తవుడు వెంటనే ముంచడం బాప్తిస్మం తీసుకోవాలి. ఇంతకుముందు చిలకరింపులు తీసుకున్న వాళ్ళు, జెండా కింద ప్రమాణాలు చేసిన వాళ్ళు అందరూ అత్యవసరంగా ముంచడాలు తీసేసుకోవాలి. ఇక మీదట ఎవరూ ఎక్కడా చిలకరింపులు కానీ జెండా క్రింద బాప్తిస్మాలు కానీ ఇవ్వకూడదు, తీసుకోకూడదు. పాఠక సోదరులారా, మీకేమి తోచుచున్నది? ఆలోచించి యథార్థంగా జవాబివ్వండి. బాధ్యతారహితంగా కాదు, బాధ్యత గల క్రైస్తవులుగా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం లెక్క ఒప్పజెప్పవలసిన వారమని గుర్తుంచుకొని మరీ ఆలోచించండి. మీరేమనుకుంటున్నారు? అసలు సరైన బాప్తిస్మం ఏదో మనం తేటగా తెలుసుకుని వాక్య వ్యతిరేకమైన ఇతర బాప్తిస్మాలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం లేదంటారా? దేవుడు తన నిత్య దేవాలయానికి వేసిన పునాది సిద్ధాంతాలలో బాప్తిస్మముల బోధ కూడా ఒకటని లేఖనాలలో ఇంత స్పష్టంగా చూసిన తర్వాత కూడా ఈ చర్య అనవసరం అనే మీరు అనుకుంటున్నారా? పునాదిలే పాడైపోయాక ఇక సంఘాలలో ఎందరు నీతిమంతులు ఉన్నా ఏమీ చేయలేరని తెలుసుకున్న తర్వాత కూడా ఈ పునాది బోధను గురించిన చర్చ మీ దృష్టికి అనవసరమైన చికాకుగానే కనబడుతుందా? మీకు హృదయంలో రవ్వంత సున్నతి అనేది ఉంటే వాక్యంలో దేవుని చిత్తం చూచాయిగా పడుసూపగానే ఆ దైవ చిత్తాన్ని జరిగించడానికి మీరు ఆరాటపడతారు, లేడి వలె పరుగులు తీస్తారు. అటువంటి హృదయ సున్నతి కలిగిన యోగ్యులు కనుకే నేను ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నాను. కానీ ఒక సంగతి తన దృష్టికి ప్రాముఖ్యమైనదని దేవుడు తన వాక్యంలో ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉన్నా అబ్బే అది ఏమంత ప్రాముఖ్యం కాదు అని చప్పరించేసి వెళ్ళిపోయే మూర్ఖుల కోసం నేను ఈ గ్రంథాన్ని వ్రాయటం లేదు. ఏది దేవుని దృష్టికి ప్రాముఖ్యమో అది నా దృష్టికి కూడా ప్రాముఖ్యమే అన్న తీర్మానం కలిగిన భక్తులారా, అత్యంత ప్రాముఖ్యమైన పునాది సిద్ధాంతాలలో ఒకటైన బాప్తిస్మాల గురించిన బోధ విషయంలో అసలు వాక్య సారాంశం ఏమిటో పరిశీలించి చూద్దాం రండి. బాప్తిస్మం ఎందుకు? రక్షణ కార్యం అనేది నిజానికి ఒక వ్యక్తి హృదయాంతరంగంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే జరిగిపోతుందని, బాప్తిస్మం అనేది నిజానికి ఆ అంతరంగపు మార్పుకు బాహ్య సూచన మాత్రమేనని అనేక మంది బోధకులు ఈనాడు నమ్ముతున్నారు, బోధిస్తున్నారు. కొందరు బోధకులు బాప్తిస్మాన్ని వివాహ సూచన అయిన మంగళసూత్రంతో పోల్చడం కూడా నేను విన్నాను. ఈ బోధ నిజమేనా? ఒక మనిషి రక్షణ పొందటంలో నిజంగానే బాప్తిస్మానికి ఎలాంటి స్థానము లేదా? అది వరకే రక్షణ పొందిన వారు ఇతరులకు తమ రక్షణను గురించి తెలియచేయడానికి ఒక బాహ్య సూచనగా మాత్రమే బాప్తిస్మం పొందాలా? ఈ విషయంలో లేఖనమేమి చెప్పుచున్నది? అపోస్తుల కార్యాలు 2:38 చూడండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఆ మాటలు మళ్ళీ మళ్ళీ చదివి చూడండి. అక్కడ లేఖనం చెబుతున్న మాట ఏమిటి? బాప్తిస్మం ఒక బాహ్య సూచన మాత్రమేనని అక్కడ వ్రాయబడి ఉందా? కాదు కదా. బాప్తిస్మం ఎందుకు పొందాలో అక్కడ ఖచ్చితమైన కారణం వ్రాయబడింది. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము. అది సంగతి. నిమిత్తము అంటే కొరకు, కోసము అని అర్థం. పాప క్షమాపణ నిమిత్తం అంటే పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము అని అర్థం. అది వరకే పాప క్షమాపణ పొందేసిన వారు బాప్తిస్మం పొందవలెను అనే లేఖనం చెప్పటం లేదు. అసలు బాప్తిస్మం అనేది
పాప క్షమాపణ పొందటానికి తీసుకోవాలని లేఖనం చెబుతున్నది. అంతవరకు ఎందుకు? మార్కు 16:16లో మన ప్రభు ఏమన్నారు? నమ్మి రక్షింపబడిన వారు బాప్తిస్మం పొందవలెను అన్నారా? కాదు. రక్షింపబడిన వారు బాప్తిస్మం పొందడం కాదు, బాప్తిస్మం పొందిన వారే రక్షింపబడతారు. అది లేఖన స్వరం. నేను కల్పించిన మాటలు కావు అవి. దైవాత్మావేశం చేత ప్రవక్తలు దేవుని మూలంగా వ్రాసిన మాటలవి. ఈ విషయంలో మరొక దృష్టాంతాన్ని కూడా చూస్తే మనకు 3 సాక్షులు దొరుకుతారు. ఆ సాక్ష్యం మనకు సరిపోతుంది. అపోస్తుల కార్యములు 22:16లో అననీయ అనే ఒక సహోదరుడు దమస్కులో యూదా అనే వారి ఇంట గ్రుడ్డివానిగా దైవకృప కోసం ఎదురు చూస్తున్న తార్సువాడైన పౌలు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, కనుక నీవు తడువు చేయుట ఎందుకు? నీవు లేచి ప్రభునామమున ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము. ఆ మాటలు మరీ విడ్డూరమైనవి. సౌలు అప్పటికే ప్రభు అయిన యేసును ముఖాముఖి చూశాడు. ఆయనను తన ప్రభువుగా అంగీకరించాడు. అప్పటికే ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో కాలం గడిపే అనుభవాన్ని సంపాదించుకున్నాడు. ప్రభు స్వరాన్ని విన్నాడు. ఇన్ని మంచి లక్షణాలున్న యవనస్తుని పట్టుకొని అననీయ నీ పాపములు కడిగి వేసుకొనుము అంటాడా? ఎంత ధైర్యం అననీయకు! పౌలు తన పాపాలు కడగబడకుండానే ప్రభువును చూశాడా? కనీసం ఆ యవనుడు యేసును నా ప్రభువా అని పిలిచినప్పుడైనా ప్రభు అతని పాపాలు కడగలేదా? సౌలు పాపాలు కడగబడక ముందే ప్రార్థనలో సమయం గడుపుతున్నాడా? ఇన్ని అనుభవాలున్న సౌలును మళ్ళీ ఇప్పుడు క్రొత్తగా అననీయ బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అంటాడేమిటి? ఇక్కడ ఒక మహాసత్యం పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు. అదేమిటంటే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దర్శనాలు చూసినా, సాక్షాత్తు ప్రభుతోనే ముఖాముఖి మాట్లాడే అనుభవం కలిగి ఉన్న ఒక వ్యక్తి బాప్తిసం పొందే వరకు అతని పాపాలు అతని మీదనే నిలిచి ఉంటాయి. అందుచేత ఈ పాఠాన్ని మర్చిపోకండి విశ్వాసులారా. ఎంత విశ్వాసం ఉన్నా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవ మందిరాలకు ఆరాధనలకు వెళుతూ ఉన్నా, క్రైస్తవ పాటలు వ్రాసి పాడినా, బైబిల్లోని మర్మాలెన్నో తెలుసుకున్న ఒక వ్యక్తి పాపాలు ఇంకా అతడి మీదే నిలిచి ఉంటాయి. అతడు బాప్తిసం పొందినప్పుడే అతడి పాపాలు అతడి మీద నుండి తొలగిపోతాయి. అందుకే పేతురు అన్నాడు, పాప క్షమాపణ కొరకు మీలో ప్రతివాడును బాప్తిసం పొందుడి అని. అయితే ఇక్కడ పాఠకులకు ఒక సందేహం పుడుతుంది. అదేమిటంటే, అసలు మన పాపాలను కడిగేది క్రీస్తు రక్తమా లేక బాప్తిస్మ జలాలా? యేసు ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు యేసు రక్తము ద్వారా ఒకని పాపాలు కడగబడతాయా లేక ఒకడు బాప్తిసం పొందినప్పుడు కడగబడతాయా? ఇది నిజంగా జటిలమైన ఒక సమస్య. ఇందు మూలముగా నాకు తెలిసినది, శిలువ రక్తాన్ని ఆశ్రయించి యేసు మీద నమ్మకం ఉంచి ఆయనను ప్రార్థిస్తే ఆయన ఒక వ్యక్తిని రక్షించడా? ఆయనకు బాప్తిస్మం లాంటి ఒక శరీర కార్యం కూడా కావాలా? ఎందుకు కావాలి? ఈ ప్రశ్నలు చాలామంది మనస్సులను తొలిచివేస్తూ ఉన్నాయి. దేవునికి కావలసింది మన హృదయములో ఆయన పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉండటం అన్నదే నిర్వివాదాంశం. అయినా ఆయన ఒక శాసనం నియమించాడు. రక్షణ పొందుగోరి తన వద్దకు వచ్చే ప్రతి పాపి మారు మనసు పొంది నీటి బాప్తిసం పొందాలనేది ఆ శాసనం. ఇలా ఆయన ఎందుకు నియమించాడో మీకు అర్థం కావటానికి లేఖనాలలో ఒక దృష్టాంతం ఎత్తి చెబుతాను, వినండి. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుము అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆ తర్వాత జరిగిందేమిటో మనకు తెలుసు. అబ్రహాము ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళాడు. అక్కడ రాళ్లతో ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెలపైన ఇస్సాకును పడుకోబెట్టాడు. ఆ తర్వాత నిజంగానే ఇస్సాకును వధించడానికి అబ్రహాము చేయి చాపి ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఆ వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. అబ్రహామా, ఆ చిన్నవాణిని ఏమీ చేయకుము అన్నాడు. ఆ సందర్భంగా దేవుడు పలికిన ఒక మాట దేవుని వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది అన్నాడు దేవుడు. ఆ మాటను గమనించారా? ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చేయమని చెప్పిన పనిని చేయడానికి సిద్ధపడ్డాడో
అప్పుడు అబ్రహాము దేవునికి భయపడుతున్నాడని దేవునికి అర్థమైందట. అబ్రహాము దేవునికి భయపడుతున్నాడని దేవునికి ఇప్పుడు కొత్తగా తెలియటం ఏమిటి? ఇంతకు ముందు దేవునికి తెలియదా? తలంపు మన హృదయంలో పుట్టక మునిపే, మాట మన నాలుకకు రాక మునిపే దాన్ని పూర్తిగా గ్రహించే అనంత జ్ఞాని యెహోవా దేవుడు. కీర్తన 139:2-4. హృదయ రహస్యాలు ఎరిగిన ఆ సర్వాధిపతికి అబ్రహాము వ్యక్తిత్వం ఎటువంటిదో, అబ్రహాము దేవునికి భయపడేవాడో కాదో ముందే తెలియదా? ఇప్పుడు ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడ్డప్పుడే అబ్రహాము సంగతి దేవునికి తెలిసిందా? అవును, లేఖనం అలాగే చెబుతున్నది. మరి దేవుడు ఎంత సర్వజ్ఞాని అయినా తన సర్వజ్ఞానాన్ని బట్టి మన హృదయ రహస్యాలు తెలుసుకొని మన మీద తన తీర్పును ప్రకటించడు. ఆయన సర్వజ్ఞాని అయినా మన శరీరంతో మనం చేసే పనులను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆయన మన మీద తన తీర్పును ప్రకటిస్తాడు. అబ్రహాము ఎటువంటి వాడో భూమికి పునాది వేయబడక ముందే దేవునికి తెలుసు. అయినా అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి ఖడ్గం పట్టుకున్నప్పుడే నీవు దేవునికి భయపడుతున్నావని ఇందు మూలంగా నాకు తెలిసింది అని దేవుడు అన్నాడు. ఒకవేళ అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి వెనుకాడి ఉంటే దేవుడు ఏమనేవాడు? అబ్రహామా, నీకు దేవుడంటే భయం లేదని నాకు ఇందు మూలంగా తెలిసిపోయింది అనేవాడు. కాదనగలరా ఎవరైనా? నేను ఇక్కడ ఇస్సాకు బలికి క్రొత్త నిబంధన బాప్తిస్మానికి సామ్యం చెప్పటం లేదు. దేవుడు మనుషులు అంచనా వేసే విధానాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ సంగతి విజ్ఞులు గమనించాలి. ఇప్పుడు బాప్తిసం అనే అంశంలోనికి వద్దాం. బాప్తిసం పొందాలి అనేది మనుషులు నియమించిన కట్టడ కాదు. అది సాక్షాత్తు మన ప్రభువైన క్రీస్తునాథుడే నియమించిన ఆజ్ఞ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని యేసునాథుడు సెలవిచ్చాడు. నిత్యమైన మహారక్షణను, విమోచనను మనకు అనుగ్రహించడానికి ఆయన ఏవో కొన్ని క్లిష్టమైన, కష్టసాధ్యమైన, బహుశ్రమతోనూ ఖర్చుతోనూ కూడుకున్న పనులను చేయమని చెప్పలేదు. ఆయన చెప్పిందలా చాలా చిన్న పని, నాయా పైసా ఖర్చు లేకుండా మనం చేయగలిగే పని. బాప్తిసం పొందుడి అన్నాడు ఆయన. ఇంత చిన్న పనిని కూడా చేయడానికి మనసు లేక ఆ పనిని ఎగవేయటానికి ఏవేవో వాదనలు సమకూర్చుకొని కుంటిసాకులు చెప్పి బాప్తిసం పొందకుండా సంవత్సరాలు గడిపేస్తున్న వారిని చూసి ఏమనుకోవాలి? వారిని గూర్చి ఆయన ఎటువంటి తీర్పును ప్రకటిస్తాడు? నేను నియమించిన అత్యంత సులభమైన పనిని కూడా చేయటానికి నీవు ఇష్టపడలేదు గనక నీకు దేవుడంటే భయం లేదని ఇందు మూలముగా నాకు కనబడుచున్నది అని తన తీర్పును ప్రకటిస్తాడాయన. ఈ తీర్పు న్యాయమైనది కాదని నీవు అభ్యంతరం లేవదీయవచ్చు. ప్రభువా, నీవు సర్వజ్ఞానివి, హృదయ రహస్యాలు క్షుణ్ణంగా ఎరిగిన తండ్రివి. నేను నా హృదయంలో నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, నిన్ను నా మనస్సులో ఎంత ఘనపరుస్తున్నానో నీకు తెలియదా? నా మీద ఇలాంటి తీర్పు ప్రకటించావేమిటి అని నీవు ఆక్రోశించవచ్చు. దానికి ఆయన సమాధానం, నీ హృదయంలో నన్ను అంతగా ప్రేమించి ఘనపరిచిన వాడవైతే నేను చెప్పిన అతి చిన్న పనిని నీవెందుకు చేయలేకపోయావు? దేవత్వం లేని అసత్య దేవతల కోసం భూనివాసులు ఎన్నెన్నో కష్టమైన పనులను చేస్తున్నారు. తమ ధనాన్ని దారపోస్తున్నారు. తమ శరీరాలను వారు హింసించుకుంటున్నారు. అటువంటివేవీ చేయమని నేను చెప్పలేదే. ఏ మాత్రమూ ఖర్చు, ప్రయాస లేకుండా బాప్తిసం పొందమని మాత్రమే నేను చెప్పాను. నీవెందుకు ఆ పని చేయలేకపోయావు? నా మీద నీకున్న ప్రేమ అంతా కేవలం నీ మనస్సుకే పరిమితం అయిపోయి అది ఎప్పటికీ క్రియారూపం దాల్చకపోతే దానివలన ప్రయోజనం ఏముంది? అసలు నన్ను ప్రేమించేవాడు నేను చెప్పిన పని చేయకుండా ఎలా ఉండగలుగుతాడు? అందుచేత మనం ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన పని చేయటం కూడా ప్రాముఖ్యమే. విశ్వాసమా, క్రియలా? రక్షణ అనేది మానవ నీతి కార్యాల చేత కలగదు అన్నమాట వాస్తవమే. అయితే బాప్తిసం అనేది మానవ నీతి కార్యాల జాబితాలోనికి రాదు. అది దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ. దేవుడు చెప్పిన పని చేయటం వేరు, మనం సొంతంగా నియమించుకున్న నీతి కార్యాలు చేయటం వేరు. బాప్తిసం పొందటం అనేది దేవుని పట్ల మనకున్న విధేయతకు పరీక్ష. రక్షణను కలిగించే విశ్వాసం ఎప్పుడూ విధేయత గల విశ్వాసమే ఉంటుంది. క్రియ అక్కర్లేదు, విశ్వాసం ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఈ మాట శ్రద్ధగా వినండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు
క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని నీవు గ్రహించుచున్నావు గదా. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలములను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 24 వరకున్న వచనాలు. అది అసలు విషయం. మనం విశ్వాసం ద్వారానే రక్షించబడతాం గాని మన విశ్వాసం సరైనదని నిరూపించబడాలి. అలా నిరూపించబడటం కోసం దేవుడు చెప్పిన పనిని మనం చేయాలి. విశ్వాసం అనేది క్రియలతో కూడినప్పుడే కార్యసిద్ధి కలగజేస్తుంది. 22వ వచనం చూడండి. అంటే విశ్వాసం అనేది క్రియలతో కలిసి లేనప్పుడు కార్యసిద్ధి కలగజేయదు. నిజానికి దేవుడు ఆజ్ఞాపించిన పనిని చేయటానికి మనల్ని బలవంత పెట్టిన విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. మనలో నిజమైన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మనల్ని ప్రభు ఆజ్ఞాపించిన పనులను చేయమని బలవంత పెడుతుంది. అలా బలమైన ప్రేరేపణ మనలో కలగలేదంటే మనలో ఉన్నది అసలు విశ్వాసమే కాదు. అటువంటి విశ్వాసం ఎటువంటి కార్యసిద్ధిని మనలో కలిగించదు. ఆ విశ్వాసం ఒక చచ్చిన శవంతో సమానం. ప్రాణం లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు 2:26. క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారిని రక్షించడానికి దేవుని కృప సన్నద్ధంగానే ఉంటుంది. అయితే ఆ వ్యక్తి దేవుడు నియమించిన క్రియను చేయటానికి పూనుకున్నప్పుడే అతని విశ్వాసం నిజమైన విశ్వాసమని దేవుని చేత మెప్పు పొందుతుంది. అప్పుడే అతన్ని రక్షించడానికి దేవుని శక్తి నిజంగా దిగివస్తుంది. మన పాపాలు శిలువ రక్తం ద్వారా కడగబడుతున్నాయా లేక బాప్తిసం ద్వారా కడగబడుతున్నాయా అని ఇంతకు మునుపు మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. దానికి సమాధానం ఇదిగో వినండి. మన పాపాలు శిలువ రక్తం ద్వారానే శుద్ధి చేయబడతాయి. కానీ ఆ శిలువ రక్తం మనం బాప్తిస్మ జలాల్లోనికి దిగినప్పుడే నిజంగా మన మీదకి వచ్చి మనల్ని కడుగుతుంది. పాపాలను కడిగేది యేసు రక్తమే. అయితే మనం బాప్తిస్మం ద్వారా యేసు పట్ల మనకున్న విధేయతను నిరూపించుకున్నప్పుడే ఆ యేసు రక్తం మన మీదకి వచ్చి మనల్ని కడుగుతుంది. అందుచేత ఒక వ్యక్తి రక్షణ పొందటంలో బాప్తిస్మానికి ఉన్న ప్రాముఖ్యతను ఎవరూ తక్కువగా అంచనా వేయకండి. ఒకడు యేసు రక్తంలో కడగబడడానికి పాత్రుడో కాడో తేలిపోయేది ఈ బాప్తిస్మ జలాల దగ్గరే. అందుకే లేఖనం చెబుతుంది, పాప క్షమాపణ నిమిత్తం, అంటే యేసు రక్తంలో మీ పాపాలు కడుగుకొను నిమిత్తం ప్రతివాడును బాప్తిసం పొందుడి. అపోస్తుల కార్యములు 2:38. తస్మాత్ జాగ్రత్త. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటడం క్రొత్త నిబంధనలో బాప్తిసంతో పోల్చబడింది. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం గుండానే కనాను యాత్ర ప్రారంభించాలని దేవుడు నియమించాడు. అది ఈనాడు క్రొత్త నిబంధన క్రైస్తవులు నడవలసిన మార్గానికి సాదృశ్యమని లేఖనం తెలియజేస్తున్నది. 1 కొరింథీ 10:11. అయితే ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటిన సందర్భంలో జరిగిన ఒక నాశనం ఈనాడు మనకు ఒక గొప్ప హెచ్చరికగా ఉంది. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటడం ఐగుప్తీయులు చూశారు. ఎర్ర సముద్ర జలాలు చీలిపోయి ఇశ్రాయేలు సైన్యానికి ఇరువైపులా గోడలుగా నిలిచి వారికి దారి ఇచ్చాయి. నడి సముద్రంలో పొడి నేల మీద ఇశ్రాయేలు నడిచి వెళ్ళి నిలబడ్డారు. ఐగుప్తీయులు ఆ సంఘటనను గమనించారు. వాళ్ళు దాటినట్టే మేము కూడా వెళ్ళి దాటిపోతాం అనుకున్నారు. అయితే ఎర్ర సముద్ర జలాలు ఐగుప్తీయులకు దారి విడవలేదు. ఏ సముద్ర జలాలైతే ఇశ్రాయేలుకు దారి ఇచ్చాయో ఆ జలాలే ఐగుప్తీయులను ముంచి చంపేశాయి. ఐగుప్తులు అలాగు చేయజూచి మునిగిపోయేది. హెబ్రీ 11:29. ఎందుకిలా జరిగింది? ఎర్ర సముద్రం ఇశ్రాయేలులకు రక్షణకరమైంది. అదే సముద్రం ఐగుప్తీయులకు ఎందుచేత మరణకరమైంది? జవాబు ఇదిగో వినండి. ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దగ్గరికి రాకమునుపు వారి పస్కా బలిని ఆచరించారు. దేవుడు నియమించిన పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని వారు ఆశ్రయించారు. గొర్రెపిల్ల రక్తం క్రింద నుండి వారు సముద్ర జలాల్లోనికి వచ్చారు. అందుకే సముద్రం చీలిపోయి వారికి దారినిచ్చింది. అయితే ఐగుప్తీయులు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించకుండానే నేరుగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. అందుకే సముద్ర జలాలు వారికి దారినివ్వలేదు. వారు ఎర్ర సముద్ర జలాల్లో మునిగి చచ్చిపోయారు. ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం దాగి ఉంది. ఒక వ్యక్తి మొదట యేసు రక్తాన్ని ఆశ్రయించి ఆ తరువాత బాప్తిస్మ జలాల్లోనికి దిగినప్పుడే అతడి కోసం పరలోక ద్వారాలు తెరవబడతాయి. యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా నేరుగా ఎవరైనా బాప్తిస్మం పొందితే దానివల్ల వారికి రక్షణ కలగదు. బాప్తిస్మం రక్షణకరమే గాని
యేసు రక్తాన్ని నిర్లక్ష్య పెట్టే వారికి అది రక్షణకరం కాదు. మొదట యేసు రక్తంలో తమ జన్మకర్మ పాపాలు కడుక్కోవటానికి మనుషులు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దైవాజ్ఞ ప్రకారం బాప్తిస్మ జలాల్లోనికి రావాలి. మొదట రక్త ప్రోక్షణం కోసం వారు చేసిన ప్రార్థనకు వారు బాప్తిసం పొందే సమయంలో జవాబు వస్తుంది. అందుచేత బాప్తిసం అనేది ఇంత ప్రాముఖ్యమైనదైతే అర్జెంటుగా మాకందరికీ బాప్తిస్మాలు ఇచ్చేయండి అంటూ పొలోమని అందరూ పాస్టర్ల దగ్గరికి పరిగెత్తకండి. అలా హడావిడిగా బాప్తిసం పొంది కూడా మీరు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. మొదట క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించండి, ప్రార్థన చేయండి. అపోస్తుల కార్యములు 22:16 మరోసారి చూడండి. ప్రార్థన చేసి బాప్తిసం పొంది మీ పాపములను కడిగి వేసుకోనము అంటున్నది లేఖనం. బాప్తిస్మానికి ముందు ప్రార్థన చేయడం తప్పనిసరి అవసరం. చిన్నపిల్లలు, కొన్ని రోజుల వయసు ఉన్న పసికందులు ప్రార్థన చేయలేరు. కనుక మనం చిన్నపిల్లలకు బాప్తిస్మాలు ఇవ్వకూడదు. దాన్ని అసలు బాప్తిస్మంగా మనం గుర్తించకూడదు. బాప్తిస్మ విధానం ఏది? రక్షణ పొందాలంటే బాప్తిస్మం పొంది తీరాలి. అయితే బాప్తిస్మం ఎలా పొందాలి? ముంచడమా, చిలకరించడమా, ఏది వాక్య ప్రకారం అని చాలామంది ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా కొందరు బోధకులు అసలు బాప్టిజో అనే పదానికి గ్రీకు భాషలో ముంచుట అనే అర్థం ఉన్నదని, అందుచేత ముంచడం మాత్రమే బాప్తిసం అవుతుందని చెబుతారు. అయితే బాప్తిసం అనే మాట లేఖనాల్లో వేరువేరు అర్థాలతో వాడబడిందని మరికొందరు ఎత్తి చెబుతారు. ఉదాహరణకు మార్కు 7:4లో ఇత్తడి పాత్ర బాప్తిస్మములు అని మూల భాషలో వ్రాయబడిన మాట తెలుగులో ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట అని తర్జుమా చేయబడింది. ఆ వచన కాంతిలో బాప్తిసం అంటే ముంచుట అని మాత్రమే కాదు, కడుగుట అని కూడా అర్థం ఉంది కదా. అందుకే తీతు 3:5లో పునర్జన్మ సంబంధమైన స్నానము అని బాప్తిస్మాను గురించి పౌలు రాశాడు. ఆ లెక్కన బాప్తిసం ఇచ్చే పాస్టర్ గారు ప్రతి పాపికి వీపు తవ్వి స్నానం చేయించాలంటారా? బాప్తిసం అనే మాటకు ఉన్న అర్థాన్ని గురించి మనకు మరీ అంత చాదస్తం ఉండకూడదు. బాప్తిస్మాను గురించి రాయబడిన కొన్ని లేఖన భాగాలలో నీళ్లతో లేక నీళ్లలో అని తర్జుమా చేయబడింది. అందుచేత చిలకరింపు కూడా నీళ్లతోనే చేస్తారు కదా, కనుక చిలకరింపు కూడా బాప్తిసమే అని కొందరు వాదిస్తారు. ఇంతకు ఈ విషయంలో సత్యం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి? దేవుడు నియమించిన బాప్తిసం, అపోస్తులు ఇచ్చిన బాప్తిసం ముంచడమా లేక చిలకరించడమా? అపోస్తులు ఒక మనిషిని పట్టుకొని పూర్తిగా నీళ్ళలో ముంచారా లేక అతడి నెత్తిన కాసిన నీళ్లు పోశారా? అసలు ఇటువంటి వివాదాస్పద విషయాల్లో దేవుని సత్యం ఏమిటో గ్రహించడానికి మనకు హెబ్రీ, గ్రీకు భాషలతో పరిచయం ఉండనక్కర్లేదు. దేవుడు తన వాక్యాన్ని ప్రపంచ ప్రజలందరికీ తమ తమ భాషల్లో అందించాడు. మూల భాషతో పరిచయం లేకుండానే ప్రపంచంలోని ప్రతి విశ్వాసి తన సొంత భాషలోనే బైబిల్ను చదువుకొని సత్యాన్ని గ్రహించవచ్చు. సత్యాన్ని గ్రహించడానికి కావలసింది ఆత్మ ప్రత్యక్షతే గాని మూల భాషా పాండిత్యము కాదు. కాస్తంత ఆత్మాభిషేకం, తెరవబడిన మనోనేత్రాలు ఉంటే విశ్వాసులందరూ ఎవరి భాషలో వారు బైబిల్ చదువుకొని సత్యాన్ని గ్రహించేసేయచ్చు. అసలు బాప్తిసం ఇవ్వవలసిన విధానం ఏమిటో తెలుసుకోవడానికి మూల భాష నిఘంటువును సంప్రదించవలసిన పని లేదు. బాప్తిసం ఇవ్వటానికి దేవుడు నియమించిన పద్ధతి ఏమిటో నా తెలుగు బైబిల్లోనే తేటగా వ్రాయబడి ఉంది. కొత్త నిబంధన సంఘ సిద్ధాంతాల విషయంలో సర్వోన్నత అధికారంతో మాట్లాడటానికి దేవుని చేత నియమించబడిన అపోస్తుడైన పౌలు రోమాపత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్మాను గూర్చి విపులంగా వ్రాశాడు. రోమా 6వ అధ్యాయం 5వ వచనం గమనించండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆ మాటలకు అర్థం ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సాదృశ్యం అంటే అటువంటి దృశ్యం అని అర్థం. సాదృశ్యం అంటే పోలిక అని అర్థం. 4వ వచనంలో మనం బాప్తిసం వలన పాతి పెట్టబడితిమి అని చెప్పి ఆ వెంటనే 5వ వచనంలో మనం క్రీస్తు మరణము యొక్క పోలిక యందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క పోలిక యందును ఆయనతో ఐక్యము గలవారమైందుము అంటున్నాడు. పౌలు ఏం చెబుతున్నాడు వినండి. మనం చిలకరింపు ఇస్తామా, ముంచడం ఇస్తామో, మనం ఇచ్చే బాప్తిసం ఏదైనా కానివ్వండి, అందులో యేసు చనిపోవడం యొక్క పోలిక కనబడాలి. అలాగే యేసు సమాధి నుండి తిరిగి లేవటం యొక్క పోలిక కూడా మన బాప్తిసంలో కనబడాలి. మనం ఇచ్చే బాప్తిసం యేసు మరణాన్ని, ఆయన భూస్థాపనను, ఆయన పునరుద్ధానాన్ని పోలి ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి.
ఒక వ్యక్తికి మనం ముంచడం బాప్తిసం ఇస్తున్నాం అనుకోండి, అతని నీళ్ళలో ముంచినప్పుడు ఒక క్షణం అతడు కనబడడు. అలాగే యేసు మరణించిన తరువాత సమాధిలో పెట్టబడినప్పుడు కొంతకాలం ఆయన కనబడలేదు. అయితే యేసు సమాధిని గెలిచి పునరుద్ధరణైన తర్వాత తిరిగి ఆయన కనిపించాడు. అలాగే ఒక వ్యక్తి మనం బాప్తిస్మ జలాల్లో ముంచి తిరిగి లేచినప్పుడు పునరుద్ధరణైన యేసులాగా అతడు మళ్ళీ ప్రజలకు కనిపిస్తాడు. అందుచేత ముంచడం బాప్తిస్మంలో యేసు మరణ పునరుద్ధానాల సాదృశ్యం, ఆ పోలిక కనబడుతుంది. కనుక ముంచడం బాప్తిసం ఇచ్చినప్పుడు మనం రోమా 6:4-5 వచనాలను నెరవేర్చిన వారము అవుతాం. అయితే అలా కాకుండా మనం ఒక వ్యక్తికి చిలకరింపు బాప్తిసం ఇస్తామనుకోండి, అతను నిల్చోబెట్టి అతని నెత్తి మీద కాసిన నీళ్లు పోస్తున్నామనుకోండి, ఆ దృశ్యం యేసు చనిపోయిన దృశ్యంగా ఉంటుందా? యేసు మరణం యొక్క పోలిక, యేసు పునరుద్ధానం యొక్క పోలిక అందులో కనబడతాయా? యథార్థంగా ఆలోచించి సమాధానం ఇవ్వండి. నీళ్లతో బాప్తిసం, నీళ్ళలో బాప్తిసం అనే మీమాంస మనకు అక్కర్లేదు. బాప్తిసం అనే మాటకు మూల భాషలో అసలు అర్థం ఏమిటో కూడా మనకు అక్కర్లేదు. ఏది ఏమైనా మనం ఇచ్చే బాప్తిసం క్రీస్తు మరణాన్ని, ఆయన తిరిగి లేవటాన్ని పోలి ఉండాలని పౌలు చెబుతున్నాడు. యేసు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం ఈ మూడింటి పోలిక ముంచడం బాప్తిసంలోనే కనబడుతుంది. కనుక ముంచడమే సరైన బాప్తిసం. పౌలు ఈనాడు బ్రతికి ఉంటే నూతన విశ్వాసులకు ముంచడమే ఇస్తాడు, చిలకరింపు కాదు. బాప్తిసంలో మరణ పునరుద్ధానాల పోలిక కనిపించాలని స్పష్టంగా వ్రాసిన పౌలు తాను స్వయంగా చిలకరింపు ఎలా ఇస్తాడు? అలా ఇవ్వడు, ఇవ్వటానికి వీల్లేదు. అది స్వవచన వ్యాఘాతం అవుతుంది. పౌలు తన మాటను తానే ఖండించుకున్నట్టు అవుతుందన్నమాట. అలా ఎన్నటికీ జరగదు, జరగడానికి వీల్లేదు. అందుకే చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు అంగీకరించినా ఎవరు వివేదించినా ముంచడం బాప్తిస్మే వాక్యానుసారమైన బాప్తిస్మం. చిలకరింపులో మరణ పునరుద్ధానాల పోలిక లేదు. కనుక చిలకరింపు అనేది వాక్యానుసారమైన బాప్తిస్మం కాదు. అది అపోస్తలుల నెలకొల్పిన పద్ధతి కానే కాదు. ఈ విషయంలో నాతో విభేదించేవారు, చిలకరింపే సరైన బాప్తిస్మని వాదించగోరేవారు రోమాపత్రిక 6:4-5 వచనాలను తమ సిద్ధాంతంలో ఎక్కడ పెట్టుకుంటారో నాకు వివరించాలి. రోమా 6:4-5 వచనాలు కూడా లేఖనమే కదా. లేఖనం నిరర్ధకం కానిరదు కదా. అందుచేత ముంచడమే సరైన బాప్తిసం. అది కూడా వాడు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ప్రార్థించిన తర్వాతే పొందాలి. అప్పుడే రక్షణ కలుగుతుంది. చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి. చిన్నపిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి అని మన ప్రభు అయిన యేసు ఆజ్ఞాపించాడు. ఆ మాటను ఆధారం చేసుకొని కొన్ని మతశాఖల వారు చిన్నపిల్లలకు బాప్తిస్మాలు ఇస్తున్నారు. కొన్ని డినామినేషన్లో చిన్నపిల్లలు పుట్టిన తర్వాత 21వ దినాన క్రిససింగ్ అనే కార్యక్రమం జరిపిస్తారు. క్రిససింగ్ అంటే క్రైస్తవునిగా చేయటం అన్నమాట. క్రైస్తవునిగా ఎలా చేస్తారు? చిలకరింపు బాప్తిసం ఇవ్వటం ద్వారా ఆ సంఘ కాపరి నూతన శిశువులను క్రైస్తవులుగా చేస్తున్నాడన్నమాట. దీనికి ఆధారంగా వారు మార్కు 10:14 వచనాన్ని చూపిస్తున్నారు. అయితే చిలకరింపు వాక్యానుసారం కాదని నేను నిరూపించాను గనక సదరు డినామినేషన్ల సేవకులు ప్రశ్నించవచ్చు, రంజిత్ గారు చిన్నపిల్లలను నా యొద్దకు రానియండి అని యేసు చెప్పాడు కదా, చిలకరింపు కాకపోతే పోనివ్వండి, మీరు నమ్మే ముంచడమే చిన్నపిల్లలకు మీరు ఇవ్వవచ్చు కదా అని. నేను చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారు? బాప్తిసం ఇచ్చేటప్పుడు నేను ఆ వ్యక్తి వయస్సును పట్టించుకోను. కనీసం ఇంత వయస్సు ఉన్న వ్యక్తికే మీరు బాప్తిసం ఇవ్వడి అని ప్రభు ఆజ్ఞాపించలేదు. కనుక బాప్తిసం పొందటానికి నా ఎదురుకు వచ్చే వ్యక్తికి ఎంత తక్కువ వయస్సున్నా నేను అతనికి తప్పకుండా బాప్తిసం ఇస్తాను. బాప్తిసం పొందగోరుతున్న వ్యక్తికి ఎంత వయసు ఉండాలో బైబిల్లో రాయబడలేదు. అయితే బాప్తిసం పొందక ముందు ఒక వ్యక్తి చేయాల్సిన 3 పనులను బైబిల్ తేటగా తెలియజేస్తుంది. అపోస్తుల కార్యాలు 2:38 ప్రకారం ఒక వ్యక్తి మారుమనసు పొంది బాప్తిసం పొందాలి. మారుమనసు పొందడం అంటే ఇప్పుడు నేను నడుస్తున్న దారి సరైనది కాదు అని గ్రహించి ఒక నూతన దిశలో నడవడానికి పూనుకోవడం అన్నమాట. అలా మారుమనసు పొంది బాప్తిసం పొందాలి. మార్కు 16:16 ప్రకారం సువార్తను నమ్మి, అంటే యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అన్న వార్తను నమ్మి ఆ వ్యక్తి బాప్తిసం పొందాలి. అపోస్తుల కార్యాలు 22:16 ప్రకారం ఆ వ్యక్తి ప్రార్థన చేసి బాప్తిసం పొందాలి. యెహోవా వాక్యము కొంత ఇచ్చటా కొంత అచ్చటా మనకు వస్తుందని
యెషయా 28:13లో లేఖనం చెబుతున్నది. కనుక లేఖనాల్లో ఒక అంశాన్ని గురించి వేరువేరు స్థలాల్లో వ్రాయబడిన మాటలన్నింటినీ పోగు చేసుకున్నప్పుడే మనకు దేవుని సత్యం గోచరమవుతుంది. అదే వాక్య సారాంశం. ఇప్పుడు బాప్తిసం పొందుకోరే వ్యక్తికి ఉండవలసిన లక్షణాల విషయంలో వాక్య సారాంశం ఏం చెబుతున్నదో గమనిద్దాం. ఒక వ్యక్తి బాప్తిసం పొందక మునుపు మారుమనసు పొందాలి. ఆ తర్వాత క్రీస్తు తన కొరకు చనిపోయి లేచాడన్న శుభవార్తను అతడు నమ్మాలి. ఆ తర్వాత తన పాప క్షమాపణ కోసం, తన రక్షణ కోసం విశ్వాసంతో యేసుని ప్రార్థించాలి. ఈ 3 కార్యాలు చేశాక ఆ వ్యక్తి బాప్తిసం పొందాలి. అది దేవుని ఆజ్ఞ. పసికందులకు బాప్తిసం ఇవ్వటానికి నేను సిద్ధమే. వారి వయస్సు విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు. నా ప్రశ్నల్లా ఒకటే, దేవుని వాక్యం ఆజ్ఞాపించిన ప్రకారం ఆ 3 పనులు వాళ్ళు చేశారా? ఆ పసికందు మారుమనసు పొందాడా? ఆ చంటిబిడ్డ సువార్తను విని అర్థం చేసుకొని నమ్మాడా? అతడు తన రక్షణ కోసం విశ్వాసంతో యేసును ప్రార్థించాడా? ఈ 3 పనులను చేసిన వాడైతే కొద్ది రోజుల వయసున్న పసిగందుకైనా మనం బాప్తిసం ఇవ్వచ్చు. ఆ 3 పనులు చేయని వాడైతే 100 ఏళ్ల వయసున్న ముది ఒగ్గుకైనా మనం బాప్తిసం ఇవ్వకూడదు. మారు మనసు, సువార్త నమ్మటం, ప్రార్థన చేయడం, ఈ 3 లక్షణాలు లేని వ్యక్తికి బాప్తిసం ఇవ్వకూడదు. అలా ఇవ్వటానికి లేఖనం మనకు అధికారం ఇవ్వలేదు. ఒకవేళ ఈ 3 లక్షణాలు లేని వారికి మనం బాప్తిసం ఇచ్చినా ప్రయోజనం ఏమీ ఉండదు. పొడిపాపి కాస్త తడిసి తడిపాపి అవుతాడు అంతే. పసికందులు మారు మనసు, విశ్వాసము, ప్రార్థన వంటి పనులను చేయలేరు. కనుక వారికి మనం బాప్తిస్మం ఇవ్వకూడదు. ముంచడం బాప్తిసం ఒకటే సరైన బాప్తిసం అని నేను చెప్పాను. అయితే మారు మనసు, విశ్వాసము లేని వాడికి, తన రక్షణ కోసం ప్రార్థన చేసుకోలేని వాడికి ముంచడమే ఇచ్చినా అతడు రక్షింపబడడు. అందుచేత ఈ విషయంలో వాక్య సత్యాన్ని శ్రద్ధగా విని గ్రహించండి. రక్షణ పొందడానికి ఒక వ్యక్తి బాప్తిసం పొందడం తప్పనిసరి. అయితే అంతకుముందు అతడు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన వాడై ఉండాలి. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించడం అనే అనుభవంలోనే మారు మనసు, సువార్త నమ్మటం, ప్రార్థించడం అనే 3 కార్యాలు ఇమిడి ఉన్నాయి. ఈ 3 కార్యాలు చేసిన వాడు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన వాడవుతాడు. అలా క్రీస్తు రక్త ప్రోక్షణను ఆశ్రయించి ఆ తర్వాత యేసు మరణ పునరుద్ధాన పోలికలో ముంచడం బాప్తిసం పొందిన వారికి రక్షణ కలుగుతుంది. ఇదే దేవుని వాక్కు. రెండో బాప్తిసము తప్పు కదా. ఎఫెసీ 4:5లో పౌలు భక్తుడు బాప్తిసం ఒకటే అని వ్రాశాడు. ఆ మాటను అర్థం చేసుకోలేక దాన్ని అపార్థం చేసుకొని కొందరు వాక్యానుసారమైన బాప్తిసం పొందకుండా ఉండిపోతున్నారు. చాలామందికి చిన్నప్పుడే చిలకరింప బాప్తిసం ఇచ్చేశారు. వారు పెద్దవాళ్ళు అయ్యాక అది సరైనది కాదని గ్రహించారు. అయినా ఇప్పుడు ముంచడం తీసుకుంటే అది రెండో బాప్తిస్మం అవుతుంది కదా. బాప్తిస్మం ఒకటే అని లేఖనం చెబుతుండగా నేను రెండో బాప్తిస్మం పొందడం దేవుని దృష్టికి తప్పు అవుతుందేమో అన్న భీతితో కొందరు బాప్తిస్మాలు తీసుకోవటం లేదు. మరికొందరు వ్యక్తులు ముంచడం బాప్తిస్మం తీసుకున్నారు కానీ అది పెళ్లి కోసమో మరో కారణం చేతనో సరైన మారుమనసు లేకుండా పొందారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత ఏదో ఒక దైవజనుడి ద్వారా సువార్త వాక్యం విని వారు మారు మనసు పొందారు. అటువంటి వాళ్ళు కూడా బాప్తిసం ఒక్కటే అని వ్రాయబడి ఉంది కదా. మరి నేను ఇప్పుడు మళ్ళీ బాప్తిసం పొందితే అది తప్పు అవుతుంది కదా అన్న భయంతో బాప్తిస్మానికి దూరంగా ఉండిపోతున్నారు. ఇక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీకు చూపించగోరుతున్నాను. బాప్తిసం ఒక్కటేనని పౌలు రాశాడు, నిజమే. అయితే ఎవరికి రాశాడు? పౌలు ఆ మాటలను ఎఫెసీయులకు రాశాడు. మనం లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ ఎఫెసీ సంఘస్థులకే పౌలు రెండవసారి బాప్తిస్మాలు ఇప్పించాడని మనం గ్రహించగలం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో పౌలు ఎఫెసులో ఉన్న కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని అడిగాడు. దానికి సమాధానంగా వారు పరిశుద్ధాత్మను పొందామనో లేక పొందలేదనో చెప్పి ఉంటే సమస్యే ఉండేది కాదు. అయితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందామనో పొందలేదనో చెప్పకుండా అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అనేశారు. అప్పుడు పౌలుకు వాళ్ళు పొందిన బాప్తిసం సరైనది కాదేమోనన్న సందేహం వచ్చింది. అలాగైతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మీకు తెలియకపోతే మరి దేనిని బట్టి మీరు బాప్తిసం పొందితిరి అని పౌలు వారిని ప్రశ్నించాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మీకు తెలియకుండా మీకు బాప్తిసం ఇచ్చిన వాడెవడు అంటున్నాడు పౌలు. వీరు పొందిన బాప్తిసం సరైనదే అయితే
కనీసం పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి అయినా మీకు తెలిసి ఉండాలి అని పౌలు అంటున్నాడు. సరే, ఎఫెసులో ఉన్న విశ్వాసులు బాప్తిసం పొందక మునుపు వాళ్ళకు సువార్త విపులంగా చెప్పబడలేదని పౌలు గ్రహించాడు. ఆ తర్వాత పౌలు వారికి మరలా బాప్తిసం ఇచ్చాడు. అపోస్తుల కార్యములు 19:5. ఏ సంఘానికి తాను రెండోసారి బాప్తిసం ఇచ్చాడో ఆ సంఘానికే లేఖ రాస్తూ బాప్తిసం ఒకటే అంటున్నాడు పౌలు. ఆ మాటలకు అర్థం ఏమిటి? చిలకరింపో ముంచడమో, సువార్తను అర్థం చేసుకునో అజ్ఞాన దశలో ఏదో ఒక బాప్తిసం ఒకసారి పొందితే చాలు, మళ్ళీ మళ్ళీ బాప్తిసమాలు పొందకూడదు అని పౌలు చెప్పడం లేదు. పౌలు మాటలకు అర్థం అది కాదు. నిజానికి పౌలు చెబుతున్నది ఏమిటంటే, ఓ ఎఫెసీయులారా, మీరు 2 బాప్తిస్మాలు పొందామని అనుకుంటున్నారేమో. నిజానికి ఆ రెండిటిలో అసలైన బాప్తిసం ఒక్కటే. సువార్తను మీరు అర్థం చేసుకోక మునుపు పొందినది అసలు బాప్తిస్మమే కాదు. సువార్త అంటే ఏమిటో తెలుసుకోకముందు ఒకటి కాదు 100 సార్లు పొందినా అవన్నీ బాప్తిస్మాలు కావు. సువార్తను గ్రహించిన తర్వాత పొందిన ముంచడం బాప్తిసమే అసలైన బాప్తిసం అని. కనుక బాప్తిస్మం ఒకటే అన్న వచనాన్ని ఒక సాకుగా తీసుకొని రక్షణార్థమైన బాప్తిస్మానికి ఎవరూ దూరం కావద్దని నేను మనవి చేస్తున్నాను. సువార్త అంటే ఏమిటో తెలియని దశలో మీ చిన్నతనంలో మీకు ఇవ్వబడిన చిలకరింపు అసలు బాప్తిస్మమే కాదు. ఒకవేళ మీకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఏ పెళ్లి కోసమో ఇవ్వబడింది, అది చిలకరింపైనా ముంచడమైనా ఏదైనా సరే, అది బాప్తిసం కాదు. ఇప్పుడు మీరు మొదటిసారి సువార్తను నమ్మి మీ రక్షణ కోసం యేసునాథుని ప్రార్థిస్తూ ఉంటే ఇప్పుడు మీరు బాప్తిస్మం పొందండి. అదే దేవుని దృష్టికి మీ మొదటి బాప్తిస్మం అవుతుంది. ఎందుకంటే మీకు గ్రహింపు లేని స్థితిలో ఇవ్వబడిన వాటిని దేవుడు అసలు బాప్తిస్మాలుగా లెక్కించడు. బాప్తిస్మం ఒకటే, అది ఒక వ్యక్తికి మారుమనసు అనుభవం కలిగిన తరువాత పొందే ముంచడం మాత్రమే. దీనికి వేరైనదేది రక్షణార్థమైన బాప్తిస్మం కాదు. ఇదే యెహోవా వాక్కు. సిలువ వేయబడని దొంగలు. బాప్తిసం ఇంత ప్రాముఖ్యమైతే మరి సిలువ మీద దొంగ మాట ఏమిటి? అతడు బాప్తిసం పొందలేదు కదా. బాప్తిసం పొందకుండానే సిలువ మీద దొంగ రక్షింపబడలేదా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని క్రీస్తు ఆ దొంగతో చెప్పాడు కదా. బాప్తిసం పొందకుండానే నేను కూడా రక్షింపబడతాను అని కొందరు సోదరులు వాదిస్తారు. సిలువ మీద దొంగ బాప్తిసం పొందకుండానే పరదేశకు వెళ్ళాడు, నిజమే. అయితే అతడికి అప్పుడు బాప్తిసం పొందడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తే నిజంగా లోకరక్షకుడని ఆ దొంగ గ్రహించే సమయానికి అతడు అప్పటికే శిలువ మీద వేలాడుతున్నాడు. ఇప్పుడు నేను బాప్తిసం పొందాలి గనక నన్ను శిలువ మీద నుండి దింపండి, బాప్తిసం పొంది మళ్ళీ వచ్చేస్తాను అని అతడు విజ్ఞప్తి చేసుకుంటే ఎవ్వరూ వినిపించుకోరు. ఒకవేళ అతడు దిగి రాగలిగినా అప్పుడు బాప్తిసం ఇవ్వడానికి ఎవరూ లేరు. ఏ విధంగా చూసినా శిలువ మీద దొంగకు బాప్తిసం పొందడానికి అవకాశం లేదు. కనుక ప్రభు అతడి పట్ల ప్రత్యేకమైన కృపను కనపరిచి బాప్తిసం లేకుండానే అతడికి రక్షణను అనుగ్రహించాడు. అదేవిధంగా ఈనాడు కూడా కొందరికి బాప్తిసం లేకుండానే ప్రభు రక్షణను అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు ఒక రోగి అవసాన దశలో ఒక ఆసుపత్రి పడక మీద ఉన్నాడనుకోండి. ఆ దశలో ఒక సువార్థికుడు వెళ్ళి ఆ రోగికి సువార్త ప్రకటించాడనుకోండి. ఆ రోగి సువార్తను నమ్ముతాడు, క్రీస్తును తన రక్షకునిగా స్వీకరిస్తాడు, తన మనస్సులో ప్రార్థన చేసుకుంటాడు. కాస్త ఆరోగ్యం కుదుట పడితే ఇంటికెళ్ళగానే బాప్తిసం పొందుదామనుకుంటాడు. అయితే అతడు ఎక్కిన మంచం దిగకుండానే చనిపోతాడనుకోండి. అతడు బాప్తిసం పొందడానికి ఇష్టపడ్డాడు, పొందాలని నిర్ణయించుకున్నాడు. అయితే అవకాశం రాకుండానే అతడు చనిపోయాడు. అప్పుడు అతడు సరిగ్గా శిలువ మీద దొంగ ఉన్న పరిస్థితుల్లోనే ఉన్నాడు. కనుక ఆ దొంగకు దొరికిన ప్రత్యేక కృపే ఆ రోగికి దొరుకుతుంది. బాప్తిసం పొందడానికి ఇతడికి కోరిక ఉన్నా అవకాశం లేదు గనక అతడు శిలువ మీద దొంగ కోటా క్రిందకి వస్తాడు. అవకాశం లేని వ్యక్తుల సంగతి అలా ఉంచండి. ఆరోగ్యం, అవకాశాలు అన్నీ అందుబాటులో ఉన్నా బాప్తిసం పొందకుండా ఉండడానికి ఈనాటి విశ్వాసులకు ఏం కారణం ఉంది? శిలువ మీద దొంగతో పోల్చుకోవడానికి వీళ్ళని ఎవరు శిలువ వేశారు? అవకాశాలున్న దేవుని మాటకు లోబడరు. వీళ్ళకు ఇదేం రోగం? శిలువ మీద దొంగతో పోల్చుకోవడానికి వీళ్ళు శిలువ వేయబడలేదు కదా. వీళ్ళు శిలువ వేయబడిన దొంగలు కాదు, శిలువ వేయబడని దొంగలు. అందుచేత దేవుని మాటకు లోబడాలన్న మనస్సే గనక వీళ్ళకుంటే హాయిగా వెళ్ళి బాప్తిసం పొందవచ్చు.
వీళ్ళు పొందటం లేదంటే దేవునికి లోబడాలనే మనస్సే వీళ్ళలో లేదన్నమాట. సాధ్యమైనంత వరకు కుంటి సాకులు చెప్పి దేవుడు చేయమన్న పనిని చేయకుండా ఎగవేద్దామనే ఉద్దేశమే వీరిలో కనబడుతుంది. కానీ నాకు అవకాశం ఉన్నప్పుడు నేను దేవుని మాట ఎందుకు వినకూడదు? అవకాశం ఉంది గనక ఆయన చెప్పిన పని నేను చేస్తాను అన్న యోగ్యమైన మనస్సు వీరిలో లేదు. వీరు అవకాశం లేని అభాగ్యులు కాదు, లోబడటం ఇష్టం లేని దౌర్భాగ్యులు, అవిధేయులు. అందుచేత శిలువ మీద దొంగ పొందిన ప్రత్యేక కృపను పొందడానికి వీరు యోగ్యులు కాదు. జగద్రక్షకుడైన యేసునాథుని ఆదేశం ఇదిగో వినండి. ఆదాము కుటుంబంలో పుట్టిన వాళ్ళు అందరూ అంతటా మారు మనసు పొందండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ నా మరణ పునరుద్ధానాల పోలికలో ముంచడం బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందిన వారే రక్షింపబడతారు. అయితే అవకాశం ఉండి బాప్తిసం పొందని వారు నా దృష్టిలో అవిధేయులుగా ముద్ర వేయబడతారు. అటువంటి అవిధేయులకు నా కృపారక్షణ దొరకదు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ నేను చెబుతున్నది బాప్టిజల్ రీజనరేషన్ సిద్ధాంతం కాదు. ఒక వ్యక్తిని రక్షించే దేవుని కృపాకార్యం యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రారంభమై అతడు బాప్తిసం పొందడంతో సంపూర్ణం అవుతుంది. ఒకవేళ అతడు బాప్తిసం పొందగలిగే అవకాశం ఉండి బాప్తిసం పొందమని క్రీస్తు ఆజ్ఞాపించాడని ఎరిగి ఉండి బాప్తిస్మం పొందడానికి ఇష్టపడకపోతే అతడి హృదయ కాఠిన్యాన్ని చూసి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కనుక అతడిలో దేవుని విమోచన కార్యం సంపూర్ణతకు చేరుకోకుండా స్తంభించిపోతుంది. ఆ వ్యక్తికి రక్షణ కలగదు. మీకు అర్థం కావటానికి ఒక దృష్టాంతాన్ని వాడతాను. మారు మనసు పొంది యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాలని తెలుసుకొని కూడా కేవలం నిష్కారణంగా బాప్తిసం పొందకుండా ఎగవేసిన వ్యక్తి గర్భస్రావమై పడిపోయిన పిండం లాంటివాడు. ఆ పిండం ఒక మనిషిగా ఈ లోకంలోనికి ప్రవేశించవలసి ఉండింది. కానీ ప్రమాదవశాత్తు దాని బ్రతుకు ప్రారంభం కాక మునుపే ముగిసిపోయింది. ఇతడు కూడా ఒక కుమారుడిగా కుమార్తెగా దేవుని కుటుంబంలో ప్రవేశించాల్సి ఉండింది. కానీ యేసు చెప్పిన మాటకు లోబడే విధేయ హృదయం అతనికి లేనందున అతడు ఒక పిండంలా పడిపోయాడు. ఒకవేళ బాప్తిసం ఇంత ప్రాముఖ్యమైనది కాకపోతే అసలు పౌలు బాప్తిసం పొందాల్సిన అవసరమే లేదు. బాప్తిసం పాప క్షమాపణ నిమిత్తం అనే బైబిల్లో వ్రాయబడనక్కర్లేదు. బాప్తిసం అనే ప్రక్రియకు ఎటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత లేకపోతే మనం మొత్తం క్రైస్తవ సంఘ సిద్ధాంత సరణి నుండే బాప్తిస్మాన్ని రద్దు చేసుకోవడం మంచిది. కానీ అలా చేయలేం. బాప్తిసం సంఘపు పునాదిరాలలో ఒకటి. ఏమాత్రం జాప్యం చేయకుండా సకల డినామినేషన్ల పెద్దలు ఈ విషయంలో కలిసి కూర్చొని చర్చించి ఒక నిర్ణయానికి రావాలి.